गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। పరమద్భక్తులారా, ఈశ్వర తత్వ మాయా నివృత్తి. ఇప్పుడు మనం చూసేటువంటి ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క మాయ లేదా భగవంతుని యొక్క శక్తి లేదా ప్రకృతి. మాయ అన్నా ఒకటే, ప్రకృతి అన్నా ఒకటే, భగవంతుని శక్తి అన్నా కూడా ఒకటే. మరి భగవంతుని శక్తి కూడా మాయ అంటే మాయని కాదు, భగవంతుని శక్తిని తెలియకుండటమే మాయ. ఎట్లయితే తాడును తెలియకోకుండా పాము అని ఉండేదే మాయ. అర్థమైన తాడుని తెలిస్తే పాము అనే మాయ ఉండేలేదు. అయితే తాడుని తెలియకపోతే ఏముంటుంది? పాము అనేది మనకు కనబడుతుంది. అట్లా ఈ భగవంతుని శక్తి ఎంత ఉండదు అని తెలుసుకునేదానికి ఎవరికి తెలిసింది ఇదంతా. దాని టోటల్ పైన ఏమప్ప అంటే భగవంతుని విడిచి ప్రపంచం అనేది తోచేదానికి అవకాశం లేదు అని తెలుసుకోవాలి. సృష్టి అనేది ఉండేదానికే లేదు. ఎవడైతే ఇదంతా భగవంతునిలో కల్పితం అని అనుకుంటాడో వాడు పరమాత్మ అయిపోతాడు అంతే. ఇది సత్యం అని నమ్ముకుంటే జీవత్వం మనకి పడుతుందన్నమాట. ಜಾಗ್ರತ್ ದೃಷ್ಟಿಯು ಅದ್ವೈತ ಜ್ಞಾನದಿಂದ ಬಾಹಿತವಾಗುವವರೆಗೂ ಈಶ್ವರ ಪ್ರಕೃತಿ ಜೀವರುಗಳು ఈశ్వరేసిన వ్యవహారం ఇద్దుకుండే ఇరువదు. ఎంతవరకు మనం వ్యవహార దృష్టిని పెట్టుకొని ఈ దేహం సత్యం అనుకున్నామో, ఇదే జాగ్రత్త దృష్టి అంటే, ఈ దేహం సత్యం అని పెట్టుకున్నామో అంతవరకు జీవుడు ఉంటాడు, జగత్తు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటారు. ఎప్పుడు వీళ్ళ సమాచారం తెలుసుకున్నట్లయితే వీళ్ళందరూ స్వతంత్రమా లేకపోతే పరమాత్మ తోచే వాళ్ళ అని కనుక్కుంటే అప్పుడు మనకి ఈ బాధ అంతా తొలగిపోతుంది అనమాట. ಇದನ್ನೇ ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ಕ್ಷರಾತ್ಮನ ವೀಸತೆ ಎಂದು ತಿಳಿಸಿ ಅನಂತರ ಕ್ಷರ ಆತ್ಮ ಎಂಬ ಎರಡೇ ఆత్మನ తోరికలు ఎంబుదನ್ನು దేవ ఏకః ఎంబుదನ್ನು సమర్థలాಗಿದೆ. కాబట్టి ఒకే దేవుడు అని ఎవరంటారు? ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారు. అద్వైత జ్ఞానులు ఏమంటారు? అట్లానే లేదు, ఈశ్వరుడు పరిపాలించేవాడు అంటారు. అంటే పరిపాలించే ఈశ్వరుడు ఉంటాడు, పరిపాలించే జ్ఞానులకి పరిపాలించే ప్రపంచము, దాన్ని పరిపాలించేటువంటి భగవంతుడు ఇద్దరు ఉండలేరు, ఉండేదే పరమాత్మ అని వాళ్ళు చెప్తారనమాట. దేవ ఏక ಎಂಬುದನ್ನೇ ತಿಳಿಯೋರು, జిజ్ఞాసుకులు మాత్రం యావత్ సార్వత్రిక పూర్ణానుభవం సాగిదే ఎంబుదನ್ನು విసుకోలేవు. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాలి, జిజ్ఞాసులు అందరి అనుభవంలో ఏముందో దాన్ని మాత్రమే స్వీకరించాలి ఎప్పుడే కానీ. వైయక్తికమైనటువంటి విభూతులు కానీ వైయక్తికమైనటువంటి మాయలు కానీ అట్లా దానికి మనం విలువ ఇవ్వకూడదు. అవి ఇస్తే ఎవరైతే సిద్ధులైన చూడండి, ఆ సిద్ధులు చూపించేటువంటి వాళ్ళు కూడా పరమాత్మని తెలుసుకోలేరు ఉంటుంది శాస్త్రం. ఎందుకంటే సిద్ధులు చూపించాలంటే ఏముండాలా? శక్తి ఉంది, శక్తి ఉంటేనే చూపించే, శక్తి లేక చూపించాలి. ద్వైతం ఉండాలా, నేను ఇచ్చేవాడు మీరు తీసుకునే వాళ్ళు ఉండాలా. సిద్ధుల నా నుంచి నా సిద్ధి ఉందనుకోండి, మీరు కౌచేట కావాలని మీకు ఇస్తాము. ఇప్పుడు మరి ద్వైతం అవుతుందే అద్వైతం అవుతుందే? ద్వైతమే. అట్లా జ్ఞానులు అట్లా ఇచ్చేలేదు. జ్ఞానులు అటువంటి సిద్ధులు దిక్కుపోరు వాళ్ళు, వాళ్ళకి కూడా ఉంటాయి సిద్ధులు, అన్నీ ఉంటాయి వాళ్ళకి మొత్తం మీద. అనిమాది అష్టసిద్ధులు అన్ని వాళ్ళకి కూడా ఉంటాయి రెడీగా. అయితే దాన్ని ఉపయోగిస్తే పతనమవుతామని వాళ్ళకి తెలుసు. అది ఆత్మజ్ఞానానికి అవే అడ్డము. అందుకే దానిని కూడా అధిగమించాలా అని చెప్తుంది శాస్త్రం ఎప్పుడే కానీ. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ సిద్ధులకు లోబడినామంటే తత్వజ్ఞానం అలవడలేదు. ఎందుకంటే ఇచ్చేవాడు ఉన్నాడు, తీసుకునేవాడు నువ్వు ఎప్పుడు వచ్చిందో నీవు పరమాత్మ ఎట్లయితే అప్పుడు శాస్త్రం మనలందరినీ పరమాత్మ అని చెప్తాంది, అవునా? దాంట్లో నిలబడే మనం ప్రయత్నం చేయాలి. కానీ ఆయన ఇచ్చేవాడు నేను తీసుకునేవాడు అంటే ద్వైతంలోనే జానమఠ చక్రంలోనే ఉంటుంది అది. కాబట్టి ఇది ఎప్పుడే కానీ విభూతులకు లొంగకూడదు ఉంటుంది శాస్త్రం. విభూతులు చూపించేది కూడా మహిమ చూపువాడు చెప్తాడు. ఎవరెవరైతే మహిమలు చూపిస్తారో వాళ్ళంతా మధ్యములోని, ఉత్తములు కాదు వాళ్ళు, జ్ఞానులు కాదు, సిద్ధ పురుషులు వాళ్ళంతా. ಈಗ ತಸ್ಯಾಭಿಧ್ಯಾನಾತ್ಯಂಬ ಮುಂದಿನ ಮಂತ್ರ ಭಾಗವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ಇಲ್ಲಿ ಅಭಿಧ್ಯಾನ, ಯೋಜನ, ತತ್ವಭಾವ ಎಂಬ 3 ಶಬ್ದಗಳಿವೆ. అವುಗಳನ್ನು ಒಂದೊಂದರಲ್ಲಿ ಹೊಂದಿಸಬೇಕು. ఏదైనా కూడా ఇప్పుడు మనం చేసే వ్యవహారాన్నంతా కూడా కర్త, కర్మ, క్రియ అని 3 పదాలు ఉంటాయి అనుకోండి. ఈ మూడింటిని కర్త అనేవాడు వేరేనా, కర్మ వేరేదైనా, క్రియ వేరేనా అని చూస్తే కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా పరమాత్మ నుంచి స్వతంత్రంగా లేవు అనేది అనుసంధానం. ఇప్పుడు మనం చేసే వ్యవహారం అంతా కూడా భగవంతునికి అనుసంధానం చేయాలంటే అర్థం ఏమంటే భగవంతుడే దీన్నంతా చేయిస్తా అన్నాడు అనే భావన రావాలా. మనలో ఇప్పుడు ఎట్లున్నది? నేనే చేస్తాననేది ఉంది. ఇప్పుడు దాన్ని ఇడిపించేదే వేదాంతం. నీవు చేసేదానికి ఏం స్వతంత్రం చెప్పు? నీకే నీ స్వాధీనంలో ఉందే.
డబ్బు నీ స్వాధీనంలో ఉందే, నేననేవా అంటే నాకు సంబంధించిన వీళ్ళంతా పాటారు వాళ్ళ స్వాధీనంలో ఉందే, ప్రాణం నీ స్వాధీనంలో ఉందే, ఏవి స్వాధీనంలో లేవు. అయినా నేను అనేది మాత్రం విడిచిపెట్టలేదు జనం. ఇవి విచారం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే అహంకారం మనకు లేస్తుందో, నేననేది వచ్చినప్పుడు అలా ఆలోచన చేయాలి. నేనని అంటాను కదా, ఏముందని నేను అనాలి? ఈడ ప్రతి ఒక్కరు దేహాన్ని నేను అంటాడేది. అయితే దేహం మీరు కదని శాస్త్రం చెప్తాండేది. మరి దానికి అనుసంధానం చేసేదానికి కావాలి. భగవంతుని అనుగ్రహం ద్వారానే మనం కూర్చోవడము, నిలబడము, మాట్లాడము, తిరగడము ఇవన్నీ జరుగుతాయి. ఆయన అనుగ్రహం లేకపోతే కూర్చున్నట్లే, పండుకున్నట్లే, నిలబడినట్లే వెళ్ళిపోయేది అంతే. అయితే దాన్ని లెక్కలేదు. నేనే కూర్చుంటాను, నేనే లేస్తాను, నేనే మాట్లాడతాను అంటాం మనం. దీన్ని విచారం చేసుకోవాలి. అటువంటి శక్తి మనకే ఉంటే మరి మధ్యలో ఎందుకు దెబ్బతింటాం మనం? పండుకున్నాడు నాకు లేసేకి లేదప్ప, కాలు లేసేకి చేత కాదు, ఎవరైనా పట్టుకోవాలంటారు. ఎందుకంటే మీలో శక్తి ఉండి నువ్వే స్వతంత్రంగా ఉంటే అవన్నీ ఎందుకు వస్తాయి? మీకే రావు. అందుకే ఏ కర్మ జరిగినా కూడా భగవంతుని అనుగ్రహం ద్వారానే, భగవంతుని యొక్క అనుసంధానంతోనే జరుగుతుంది అనేది ఎప్పుడు పెట్టుకుంటే కర్తృత్వం అనేది పోతుంది మన దగ్గర. ఎప్పుడు నేననేది పోతే మనకు పాపుణ్యాలు అనేవి అంటుకుండలేదు. పాపుణ్యాలు అంటుకోకుండా పోతే అప్పుడు చిత్తశుద్ధి వచ్చి తత్వాన్ని వినేదానికి మనకు సరిపోతుంది. అప్పుడు మనం పరమాత్మ స్వరూపులయ్యే అవకాశాలు. అವುಗಳನ್ನು ಒಂದೊಂದರಲ್ಲಿ ಹೊಂದಿಸಬೇಕು. ఒక దాంట్లో ఒకటి పొందించాలి దానిని. ఇప్పుడు ఉదాహరణకి పొందించేదంటే ఎట్లా కాదు, మనం ఏదైతే బట్ట అంటాడమో, అంగి అంటాడమో అది బట్ట కంటే వేరేనా పొందించేది. ఇప్పుడు అంగి అంటాడాం కదా, ఈ అంగి అనేది బట్ట కంటే వేరేనా అన్నప్పుడు బట్టే అనే దాంట్లో చేరిపోతుంది. ఈ బట్ట అనేది కూడా దారం కంటే వేరేనా అంటే దారమే అంటుంది. దారం దూది కంటే వేరేనా అంటే దూదిలో అనుసంధానం చేయాలంటే పరమాత్మ దగ్గరికి పోతాయి. ప్రతి ఒక్కటి అనుసంధానం చేసే శక్తి వస్తే ఇవన్నీ కూడా కేవలము పైకి తోచేటువంటి వ్యవహారాలే కానీ స్వతంత్రం ఏదానికి లేదు. ఏది మూలాన్నిడిచి దీనిలన్నిటికీ ఏదానికి కూడా స్వాతంత్రం లేదు అనేది ఇక్కడ చెప్పేది అనమాట. అవిజ్ఞానವೆಂದರೆ వస్తువన్నే గురించి అదన్నే ಚೆನ್ನಾಗಿ ಚಿಂತಿಸುವುದು ಎಂದು అభిప్రాయ. ఏదైనా ఒక వస్తువును చూసి దాని యొక్క నిజస్వరూపం ఏమని గుర్తించేది అవిజ్ఞానము అంటారు దాన్ని. అవి ధ్యానం అంటే వస్తువును ఉన్నట్లు చూసేదానికి రావాలి. అది దానికి మొదటి పేరు. ಹೇಗೆ సీతయు అశోకవనదಲ್ಲಿದ್ದಾಗ, సీత రావణాసుడు ఎత్తుకుపోయినాడు, అశోకవనంలో పెట్టినాడు. అప్పుడున్నప్పుడు ఆమె ఎట్లుంది? తన ప్రాణనాయకనాథ, తన యొక్క భర్త అయినటువంటి రామనన్నే చింతిస్తుందో. ఇప్పుడు ఆమె 24 గంటలు ఏం చింత చేస్తుంది? తనిస్తా ఉంది. ఎప్పుడు? అశోకవనంలో ఉన్నప్పుడు. ಹಾಗೇಂದರ್ಥ అట్లా మనం కూడా వస్తుస్థితిని కనుక్కునేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆమె ఎట్లా మిగతా అంతా ఉంది కదా, ప్రపంచం అంతా ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి. అయినా ఆమె దానిలో ఏం చింతించడం లేదు. ఎవరిని చింతిస్తుంది? రామున్నే చింతిస్తా ఉంది. చూడండి ఆడు ఎట్లుంటుందని దానికి డిఫరెన్స్ చూపిస్తాడు. సీతಗೆ రామను నಮಗೆ ಈಗ రామన కల్పనేమంతే కల్పిత రామరావిల. మనం కూడా ఇప్పుడు రామనామం జపిస్తాం. ఇప్పుడు సీత రాముని తలుచుకునేదానికి మనం రాముని తలుచుకునేదానికి భేదం ఉందే లేదా? ఎందుకు? ఆ రాముడే సర్వస్వం అని ఆయనకు తెలుసు. మనకి ఇప్పుడేముండాలి? రామనామం అంటే ఆయన వేరే ఉన్నాడు, మనం చేయాలని మనం పెట్టుకున్నాం. ఈ భేదం ఉంటుంది చూడండి అది. కాబట్టి జిజ్ఞాసులైన వాళ్ళు ఎట్లుండాలప్ప అంటే ఏ విధంగా అయితే అశోకవనం ధ్యానించుకుంటే ఎట్లుంటుందో అట్లా మనం ఉండాలి. మనము రామ 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 అంటాడు మనం కూడా. అయితే మనంతా కల్పితం. ಏಕೆಂದರೆ ಅವಳು ರಾಮನನ್ನು ಸಾಕ್ಷಾತ್ತಾಗಿ ಚೆನ್ನಾಗಿ ఆత్మీయವಾಗಿ ప్రేమపూరితವಾಗಿ బళ్ళవలాగిద్దలు. ఆయన యొక్క వ్యవహారం అంతా కూడా తెలుసు ఆమెకు. ఎందుకు? తన భర్త కాబట్టి మొత్తం అంతా కూడా ఆయన వ్యవహారం ఎటువంటిది ఏమనేది బాగా తెలుసు. మనకేం తెలుసు అటువంటివి? కేవలం రామనామం జపం చేస్తాం అంతేగాని అంత ఆత్మీయత మనలో లేదు కదా. హృదయವನ್ನು ಬಿಟ್ಟು రామను అలగాడలే ఇల్లా. ఆమె మనసులో నుంచి రాముడు అనేవాడు ఎప్పుడు పక్కకు తొలగిపోలే. ఎప్పుడు కూడా రామున్నే మనసులో పెట్టుకొని ఆమె చింత చేస్తుంది. సీతయు ಮಾಡಿದ రామ ధ్యానము శాలిగ్రామದಲ್ಲಿ విష్ణు ధ్యానంతే ఎన్నలాదీతే. ఇప్పుడు మనం కూడా ఇంట్లో దేవరములు పెట్టుకుంటారు. శాలిగ్రామాలు అంటే గుండ్రంగా ఉంటాయి చూడండి, రాళ్ళు నదుల్లో దొరికింటాయి. దాన్ని లేదా ఈశ్వరుడు అని ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుని పెట్టుకొని ధ్యానం చేస్తుంటారు. మరి ఎట్లయితే ఆ సీతారాముని ధ్యానించినట్ల ఈ శాలిగ్రామంలో విష్ణువుని మనం ధ్యానిస్తే సాధ్యమవుతుందే. కాబట్టి అది వేరే, ఇది వేరే ఉంటుంది. ఏకెంದರೆ ఆకే అనుసంధానము వస్తునిష్టవాదద్దు. ఆమెకి ఆ రాముడు బాగా తెలిసినాడు. రాముడు అనేవాడు ఇట్లే ఉంటాడు అని దాన్నే చింత చేస్తాంది. మనం రామనామం చేస్తాడు, మనకు రాముడు ఎట్లుండేది మనకు తెలుసు కదా. అట్లా అనుసంధానం అంటే ఆ రాముని అందే శ్రద్ధ, వస్తువునందే శ్రద్ధ పెట్టుకొని చూసుకుంటుండేది రావాలని.
ಹಾಗೆಯೇ ಜೀವರುಗಳಾದ ನಾವು ಕೂಡ ಸೀತೆಯಂತೆಯೇ ನಮ್ಮ ಪ್ರತ್యేగాత్మనన్నే నమ్మల్ని ಹೊಂದಿಯೇ ఇದ್ದೀవే. ఇప్పుడు అది ఉదాహరణము. ఇప్పుడు మనం చెప్తాంది పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడని మనం అనుకుంటున్నాం. పరమాత్మ అంటే ఎక్కడెక్కడ లేనేలేడు. పరమాత్మ స్వరూపంలోనే ఈ దేహాలన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారప్ప అంటే ఈ దేహంలో మీరు మీ ప్రత్యేగాత్మనంటే మీ ఆత్మస్వరూపాన్ని చూసాలా అంటారు. అప్పుడు మనం ఏం చేసేకపోతాము, దేహంలో అంటానే లోని పోయిస్తాం. దేహం అనేది ఒకటి ఉంది. ఎట్లా గుళ్ళేకి వచ్చినాము అంటే గుడి అనేది ఒకటి ఉంది, గుళ్ళేకి మనం పోయినాము అని అట్లా. ఈడు అట్లా చేసుకోకూడదు. అట్లా చేసుకుంటే తప్పు వస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు దేహంలో హృదయంలో భగవంతుడు అంటే హృదయం పెద్ద అవుతుంది, భగవంతుడు సన్నోడు అవుతాడు. మరి ఏం చేయాలా, లో అనేదానికి వ్యాపకత్వాన్ని తీసుకొచ్చుకోవాలి. ఎట్లా, పట్టనంతా బట్టలోన దారం ఉంది అంటాం మనం. దీంట్లో బట్టలో దారం ఉంది అంటారు కదా. బట్ట లోపల దారం ఉందంటే బట్ట అనేది స్వతంత్రంగా ఉండి దాంట్లో దారం ఉందే, లేదా బట్ట యొక్క వ్యాపకాన్ని అట్లా అంటామా? దారం యొక్క వ్యాపకాన్ని బట్ట అంటాం. అట్లా మీలోనే అని అన్నప్పుడు ఈ దేహేంద్రియ సంఘాతం అంతా కూడా పరమాత్మలోనే ఉంది అనే భావన రావాలి. కానీ ఆ పరమాత్మ నుంచి ఈ దేహము కానీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ప్రాణాలు కానీ ఇవేవి స్వతంత్రంగా లేవు అనేది అటు రావాలి. మనం అట్లా చూసుకోము. మీ హృదయంలో ఉన్నాడు అంటేనే నేను ఉన్నాను, నాకు హృదయం అనేది ఒకటి ఉంది, లేదా మనస్సు అనేది ఒకటి ఉంది, దాంట్లో చూడాలంటావు. ఇంకేటి చూసేకి వస్తుంది నీకు. స్వతంత్రం ఉంటే చూస్తాండి. ఇది స్వతంత్రం లేనిది. ఇది ఆత్మ ఉనికిలో తోచేది. ఇది మరి ఆత్మ ఉనికిలో తోచేదాంతో ఆత్మను చూడాలంటే ఎటు సాధ్యమవుతుంది? అందుకోసమే ఎప్పుడైతే ఆ విధంగా చెప్తానే వ్యాపకత్వం వచ్చేసేయాలంతే. పరమాత్మ నుంచి దేహం ఉందే అంతే. ఇది ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి కూడా. పరమాత్మ నుంచి దేహం ఉండేదానికి స్వతంత్రం లేదు దానికి. ఎందుకంటే నిద్రలో ఉందా అంటే దేహం ఏడుంది. పరమాత్మ ఉనికిని కోల్పోయినప్పుడు దానికి అక్కడ తానుగానే ఉంటాడు. ఈ మెలకు వచ్చినప్పుడు స్వప్నం వచ్చినప్పుడు దేహాలు కనపడతాయి. అంటే ఏమి, పరమాత్మ ఉనికితో జాగ్రత్తగా కనపడుతుంది. ఆ జాగ్రత్తలో ఉండే దేహాలు కూడా కనపడతాయి. అదేవిధంగా పరమాత్మ ఉనికిలోనే స్వప్నము కనపడుతుంది, స్వప్నంలో దేహాలు కనపడతాయి. అయితే ఉండాయి అవి మెలకు ఉన్నంతసేపు ఉంటాయి, మెలకు పోతానే స్వప్నం ఉన్నంతసేపు స్వప్నం పోతానే. అయితే ఆ విధంగా మెలకులో ఉండి మెలకు పోయినప్పటికీ స్వప్నం ఉండి స్వప్నం పోయినప్పటికీ ఈయన ఎప్పుడు పోతాడు, ఈయన ఎప్పుడు పోయట్లేదు. అందువల్ల ప్రతి ఒక్కరికి మన పరమాత్మ స్వరూపమే అయి ఉండాము. మళ్ళీ దాంట్లో మళ్ళీ మాట్లాడట్లేదంటుంది శాస్త్రం. మళ్ళీ మీరు దర్శించాలా, దాన్ని మీరు పొందాలా అంటారు కదా. అంటే ఎందుకు, నేను దేహం అని అనుకున్నావు కాబట్టి నువ్వు దేహం కాదు పరమాత్మను పొందాలా అని చెప్తారు అంతే. నువ్వు దేన్ని చూసినావు, దర్శనం అంటే దేహాన్ని చూసుకుంటున్నారు మీరు. దేహాన్ని కాదు చూడాల్సింది, నీ స్వరూపాన్ని దర్శించుకోవాలని పదాలు అట్లా. నేను చూడాలా అంటే నేనుండి చూడాలా అని ఇప్పుడు మన రాజన్ గౌడ్ ఆడుతుంటాడు చూడు. నేను చూస్తే నాకు చూసే కనపడ్డే అంటాడు. నీకు కనపడతాడని నువ్వు చెప్పినా మనం నువ్వే అది. నువ్వేం చేస్తాడు, దేహము మనస్సు బుద్ధిని చేయాలని నేను పెట్టుకొని దీనికి ఆధారమైన ఆత్మ చూడాలని మీరు అంటారు. ఎట్లా పొందుతుంది అది? ఇప్పుడు మన్ను అనేది ఈ కుండ అనేది మన్నును చూసి వస్తాను అంటే ఎట్లా పొందుతుంది అని. కుండ అనేది అంటే నేను మన్ను ఎత్తులాడికి వస్తూ పోతాను అనేది ఏడాది ఎత్తులాడుతుంది. అది తానే మన్నులోనే కుండ. కాబట్టి నా స్వరూపమే మన్ను అనే జ్ఞానం రావాలి ఇక్కడ. అట్లా ఈ దేహాదుల యొక్క ఉనికి అంతా కూడా పరమాత్మ అనేదే రావాలంతే. మరి ఎందుకు ఈ తప్పు తెలివి ఇదంతా వచ్చింది అని అంటే అప్పుడు శాస్త్రం చెప్తుంది అనమాట. మీరు ఎప్పుడు కూడా దీని గురించి విచారము చేయలే, మీకు దాని ఆవశ్యకత కానరాలే. ఎప్పుడు మీరు ఇక్కడ వచ్చినారు కాబట్టి మా స్వరూపాన్ని మేము తెలుసుకోవాలని వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఇదంతా సామాన్యులందరికీ పోయి చెప్పే పని లేదు. దీన్నంతా వాళ్ళకి వ్యవహారమే సత్యం కాబట్టి వ్యవహార సత్యత్వాన్ని వాళ్ళు ఆశ్రయం. మనం ఇప్పుడు పారమార్థిక సత్యాన్ని వచ్చినాం ఇక్కడ. అంటే ప్రపంచానికి ఆధారమైనటువంటిది ఏమిటిది అని తెలుసుకుంటే ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు. కాబట్టి ఈ పుస్తకానికి ఏం పుస్తకం అని అంటున్నావు, ఇది వ్యవహార సత్యము. అయితే పారమార్థిక సత్యం ఏమంటే పేపర్లు సత్యము. పేపర్ లేకనే పుస్తకం ఉంటుందే అట్లా. కాబట్టి పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము, ప్రాతిభాషిక సత్యం అని మూడోది ఇంకోటి ఉందన్నమాట. అది ఎట్లా కనపడుతుందప్ప అంటే బజార్లో ఏదైనా తగరం కానీ లేదా అద్దం ఇట్లా పెడితే తళతళ మెరుస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం వెండి అని భ్రాంతి చెందుతాం. పోయి దగ్గరికి పోయి చూస్తే కాబట్టి తాత్కాలికంగా కనబడి కనుమరుగవుతుంది. అది దగ్గరికి పోయి విచారణ చేస్తేనే ఎగిరిపోతుంది. దాన్ని ప్రాతిభాషిక అంటారు. అట్లనే ప్రాతిభాషిక సత్యము, ప్రాతిభాషిక ఆనందమైనటువంటి ఇవన్నీ జ్ఞానము మూడు రకాలు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ప్రాతిభాషిక జ్ఞానం అనేది. ఎందుకు ఉండే తగరము నువ్వు వెండంటివి. మరి వ్యవహార జ్ఞానము, వ్యవహారం అంటే ఎప్పుడు మనకు మెలకు వస్తే ఆ మెలకులో ఏదైతే సత్యంగా ఉంటుందో దాన్ని వ్యవహార జ్ఞానం అంటారు. మనం అందుకే అంటాం కదా, మేము ఎప్పుడు లేచినా మా ప్రపంచం ఉంటుంది, మా ఇండ్లు ఉంటుంది, మా పిల్లలు ఉంటారు, మా భూమి ఆస్తులు అన్నీ ఉన్నాయంటారు కదా. ఎప్పుడు ఉన్నాయి మీకు? మెలకు ఉంటే ఉంటాయి, లేకపోతే
దీన్ని వ్యవహార సత్యం అంటారు. కాబట్టి ప్రాతిభాషిక సత్యం రావాలన్నా, వ్యావహారిక సత్యం రావాలన్నా పరమార్థిక సత్యాన్ని ఆశ్రయించే ఉండే. ఇవి రెండు స్వతంత్రం లేవు. ఇవి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఆనందాలు కావచ్చు, జ్ఞానాలు కావచ్చు, ఉనికిలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క ఉనికిని లేదా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆశ్రయించే ఉండేవి. అవి లేకుండా పోతే దీనికి అర్థమే ఉండట్లేదు. అవనింద నమక వియోగం ఎంబుదిల్లవే ఇల్లా. మీ అందుకే చెప్తుంది శాస్త్రం, మీ స్వరూపాన్ని విడిచి మీరు ఎప్పుడు ఉండాలో చెప్పండి అని అడుగుతుంది. ఇప్పుడు మేము మా స్వరూపాన్ని విడిచి ఉండాలని మీరు అంటారు కదా. మన స్వరూపం పరమాత్మ, నిరాకారం, నిర్గుణం. అయితే ఇప్పుడు అది ఉందా లేదా అంటే ఏమంటారు మీరు? చెప్పండి, ఏముంటే చెప్పండి. ఇప్పుడు మనం నిరాకారంగా నిర్గుణంగా ఉన్నామా లేదా అనేది మొదట. అందుకే మీరు ఎప్పుడు పరమాత్మ స్వరూపులుగా లేకుండా పోయినారు అంటారు ఇది. అయితే మనకు భయము, మేము పరమాత్మ స్వరూపులు అయితే ఈ దేహం చచ్చిపోతుంది కదా, ఇది ఎప్పుడు ఎట్లుంటుంది అని అంటారు వీళ్ళు. కారణమేమి? నీ నిజస్వరూపాన్ని నువ్వు గుర్తించలే. ఉంది ఇప్పుడు కూడా అదే. అయినా కూడా నువ్వు దాన్ని విడిచి స్వతంత్రంగా అయినా మనం స్వతంత్రంగా ఉండామని భ్రాంతి చెందినాం. ఈ భ్రాంతి ఉడవాలి ఇప్పుడు అంతే. అందుకే పరమాత్మ ఉనికి అవస్థ ఉండే ఉంటుంది, అవస్థ లేకుండా ఉంటుంది. అయితే ఈ దేహాదులు అవస్థ ఉంటేనే ఉంటాయి, అవస్థ లేకపోతే ఉండలేదు. అన్నప్పుడు మరి నీ స్వరూపం ఎప్పుడు లేదు? కొంతమంది అంటారు నేను ఈ దేహం అనేది చనిపోయినప్పుడు నేను ఉండలేదు అంటారు కొంతమంది. బతికున్నప్పుడు కనపడతాను, చనిపోయినప్పుడు ఉండలేదు అంటారు. చనిపోయినప్పుడు ఉండలేదు అని మీరు అంటున్నారే, ఎట్ట తెలిసింది మీకు? ఈయనది ఇప్పుడు ఎప్పుడు ఉండలేదు మీరు అంటే చనిపోయినప్పుడు ఉండము కానీ బ్రతికున్నప్పుడు ఉంటాము అంటారు మీరు. చనిపోయినప్పుడు ఉండలేదు అనేది మీకు ఎట్లా తెలిసింది అని శాస్త్రం అడుగుతుంది. మీరు చచ్చిపోలే కదా, ఇంకా ఇప్పుడు చనిపోలేదు కదా. చనిపోయినప్పుడు ఉండలేదని మీరు అంటున్నారు, ఎట్లా అంటే వాళ్ళు మా తాత మా నాయన చచ్చిపోయినారు, వాళ్ళు లేరు కాబట్టి నేను కూడా చచ్చిపోతే ఉండును అంటారు మీరు. ఇంతే, అవునా కదా? మరి కనుక్కోండి, ఇట్లా పాయింట్స్ కనుక్కోండి. ఇవి కనుక్కుంటేనే వేదాంతం పట్టుబడేది, లేకపోతే పట్టుబడదు. అంతే. ఈ జనం కూడా ఆ మాట అంటే అవునప్ప మరి కరెక్ట్ కదా, చనిపోయినాక ఎవడు ఉన్నాడు, ఎవరు ఉండలేదంటారు. ఇప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళు లేరని, నీవు చనిపోయిన ఉంటే నువ్వు చనిపోయిన తర్వాత ఉంటానా లేదనేది నీకేంది అని అనుభవం శాస్త్రం అడిగేది. కాబట్టి చనిపోయినప్పుడు నేను ఉండలేదు అన్నావంటే నీవు ఉండే ఆ మాట చెప్తాడావు, నీవు దేహం చనిపోయిందా అని చెప్తావు అంతే. అయితే చెప్పేవాడు నువ్వు ఉండవా లేదా? దేహం చనిపోయినప్పుడు నేను ఉండలేదు అనే మాట ఉండేవాడు చెప్పాలా, లేనివాడు చెప్పాలా అని? ఉండేవాడు చెప్పాలి. ఇంట్లో ఎవరైనా ఉండారా లేదంటే ఎవరూ లేడు అంటాడు ఎవడో. ఎవరు అయితే ఎవరూ లేరని చెప్పేటంటే నువ్వు లేవా అని అడిగితే మరి ఇది వేదాంతం యొక్క లక్షణం అనమాట. అట్లా అదే దాంట్లో రామతీర్థుల దాంట్లో ఒక పాయింట్ వస్తుంది అని అడుగుతాడు అనమాట. ఏమని? నట్టి నడరే అమావాస్య చీకటి నాబోద్దు శ్మశానంలో ఎవరుండ్రి అని అడుగుతాడు ఆయన. ఆయన ఏమంటాడు? ఆ ప్రశ్న వేస్తానే ఎవరు లేరు అంటాడు. దాన్ని కాగితం మీద రాయి అంటాడు ఈయన. ఎవరు లేరు అని కాగితం మీద రాయమంటాడు. ఇప్పుడు అడుగుతాడు మళ్ళీ, చూడబ్బా శ్మశానంలో ఎవరు లేరు అని అంటే శ్మశానంలో ఎవరు లేరని చెప్పేటువంటి నువ్వు ఉండవు కదా, నువ్వు ఉండే కదా ఎవరు లేరని చెప్తాండి. అట్లా ఇక్కడ కూడా నేను మరణించిన తర్వాత ఉండలేదు అని అంటావు చూడు, దాంతో అనాల. బ్రతికున్నప్పుడు ఉంటానంటావు చూడండి, బ్రతికున్నప్పుడు ఉంటావు అనేది కూడా దాంతోనే అంటాండి. మీరు బ్రతికున్నప్పుడు నేను ఉంటానంటాండేది పరమాత్మ అనుభవంతోనే, చనిపోయినప్పుడు నేను ఉండలేదు అనేది కూడా మన స్వరూపాను. అయితే మనకి అదేం తెలుదు. ఈ ఇంద్రియాలు మనస్సునే మనకి అన్ని తెలుపుతాయని మొదటే పెట్టుకుంటాం మన రూల్స్. మన బుద్ధి మనస్సు ఇంద్రియాలు దీంతో మన వ్యవహారం జరుగుతుందని మనం వాటికి విలువ ఇచ్చినాం. అట్లా కాకుండా మహాత్ములు ఏం చేస్తారు, వాటికి స్వతంత్రత లేదు. అవి పనిచేయాలంటే పరమాత్మ యొక్క వ్యాపకం ద్వారానే పనిచేస్తాడే కాబట్టి ఉండేది పరమాత్మే. అవి ఉండొచ్చు లేకపోవచ్చు, మనం మాత్రం సత్యంగా ఉంటాం. అట్లా పరమాత్మ మనల్ని ఎప్పుడు ఇడిచి ఉండేకే లేదు. ఎందుకు? సత్యమైనటువంటిది ఎట్లా ఇడిచిపెట్టి ఉండేకుంటుంది? అవనిందా నమ్మక వియోగం వదిలవే ఇలా వాటి నుంచి దాన్ని ఇడిచిపెట్టి పోతామంటే అది నువ్వే ఇంటే ఎట్లా ఇడిచిపెట్టిపోతావు అని అది కదా మెయిన్ పాయింట్. అదే నువ్వు అయిపోయినప్పుడు దాన్ని ఎట్లా ఇడిచిపెడతావు? అది నువ్వు కాకోకుండా ఉంటే ఇప్పుడు పుస్తకం నువ్వు కాదు, పుస్తకానికి నీకు వియోగం జరగచ్చు. ఆ పరమాత్మ స్వరూపమే నువ్వు అయినప్పుడు దాన్ని ఇడిచిపెట్టిపోయాక ఎట్లా సాధ్యమవుతుంది? అర్థం కదా? పట్టుకోవాలి దాన్ని. అందుకే కొంచెం సూక్ష్మత ఉండాలా, తర్వాత విచారం కూడా చేసుకునేది రావాలన్నమాట. అది అట్లా లేకపోతే అంత కష్టమే. ఇది ఎందుకు అబ్బాయిలు ఇట్లా చెప్తారు అనేది చాలా మందికి దీని మీద ఎవరు సామాన్యులు కాదు ఇది వచ్చిండేది. శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రహ్మదేవుని కూడా ఇది ఉంది అంటుంది. మనకుండే అనుమానం ఉందే, సృష్టికర్త అయిన మన బ్రహ్మదేవుడు ఉన్నాడు చూడు, ఆయన కూడా ఉంది ఇది. మీరేం పొరపాటు పడద్దండి.
జ్ఞానమైన వాళ్ళకు ఉండలేదు. కాబట్టి వాళ్ళు కూడా అంత జ్ఞానులు కావాలంటే ఈ వ్యవహారం అంతా జరిగినాకనే అది. లేకపోతే నేను బ్రహ్మ, నేను సృష్టికర్త అనే అహంకారం వచ్చింది అంటే ఆయనలో కూడా ఇదే రోగమే. అందుకే అక్కడ భగవతంలో గోపాలకృష్ణుడు వీళ్ళు బావులు తీసుకుపోయినప్పుడు ఈయన దాపెడతాడు దూళ్ళని పిల్లలని. ఎవరు? బ్రహ్మదేవుడు. అందరూ కృష్ణునే 7 ఏళ్ళలోనే 5 ఏళ్ళలోనే అందరూ భగవంతుడు అంటారు కదా, నేను సృష్టికర్త కదా అనుకుంటాడు ఈయన. అనుకొని దాపెడతాడు. దాపెట్టుకునే భగవంతుడు తెలుసుకొని ఆయనే అన్నీ అవుతాడు. దూడలు తానే అవుతాడు, చిన్న పిల్లలు కూడా తానే అవుతాడు. అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలు అడవిలో నుంచి వస్తానే ఆ దూడలన్నీ ఆ ఆవుల దగ్గర పోయి పాలు తాగుతాయి. ఈ పిల్లలు కూడా పోయి వాళ్ళ అమ్మాయిల దగ్గరికి పోతారు. అందరూ ఎట్లా వాళ్ళ ఇంతకు ముందు ఎట్లా వాళ్ళ పిల్లలు ఉంటారు, వీళ్ళు మా పిల్లలని వాళ్ళు కూడా అట్లే ఉంటారు. 1 సంవత్సరం గడిచింది ఇట్లా. అప్పుడు బ్రహ్మదేవునికి వచ్చింది, నేను అందరినీ దాపెట్టాను కదా, వీళ్ళు ఎట్లా పోతా అంటారు అని. మామూలుగా అంటే భగవంతుని టెస్ట్ చేసిపోయినాడు ఈయన. మళ్ళా తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని నేనెంత మూర్ఖుడు అని చెప్పేసి ఆయనకు నమస్కారం, పాదాలకు పడి నమస్కారం చేస్తాడు. కాబట్టి మరి అటువంటి వానికి అట్లా ఉన్నప్పుడు మనకు కూడా అంత సులభంగా ఏం పట్టదు ఇది. ఎవరికైతే ఆ సంస్కారం ఉండాలా, దానికి కావాల్సినటువంటి సాధనలు ఉంటే మనకి కష్టమేం కాదు. అయినా మొట్టమొదట అంత ధైర్యం వచ్చేయలేదు. ఎంత విన్నప్పటికీ కూడా పరమాత్మ స్వరూప అనుభవం మనకు తెలిసినప్పటికీ కూడా అయ్యో మేము ఎట్లయితామనేది వస్తుంది. కారణం ఏమంటే దాని యందు అటువంటి సంస్కారం పొందిన వాళ్ళకి టక్కన వచ్చేస్తుంది. అందుకే తత్వమసి నీవు పరమాత్మ స్వరూపం అంటేనే ఉత్తమాధికారి లేచిపోతాడంట. అంతే, ఇంకా వినేది లేదు ఆయనకి. పరమాత్మ స్వరూపుడు నేనే అన్నాక ఇంక వినేది ఏడుతుంది? చెప్పేవాళ్ళు ఎవరుండారు, వినేవాళ్ళు ఎవరుండారు? ఇక్కడ అది లేని వాళ్ళు కొన్ని జన్మలు కొంతకాలము అవన్నీ పడతాయని. కాబట్టి ఆదరు వియోగ వాదంతే మనకి విడుదల, దానికి మనకి విడుదల లేకుండా ఉన్నట్లు కనపడుతుంది. ఎందుకు? మేము పుట్టి సచ్చేవాళ్ళు కదా, సుఖ దుఃఖాలు మాకు ఉన్నాయి కదా అని మనకుంది భ్రాంతి. ఆ స్వరూపంలో అంటే అవన్నీ ఉండలేదు. నా అవిద్యాదశ వెళ్ళి వర్తిసిద్ధిదేవే. అవిద్యాదశ అంటే తప్పు తెలివి, అని తెలియకోకుండా ఉండడమే అవిద్య. ఇప్పుడు మనం అందరం అదే దశలో ఉండం. నా స్వరూపం పరమాత్మని తెలిలే, మరి మన స్వరూపం ఏమని తెలుసుకుంటాము? దేహం అని తెలుసుకుంటాం. ఇది అవిద్య. అందువలన భగవంతుడు వేరే, నేను వేరే అనేది అందరికీ ఉందన్నమాట. ಅದಕ್ಕಾಗಿ అందువలన శృతియు అవిద్యాన మాడిరి ఎంది అప్పణ మాడుతుంది. చూడండి, మీరేమో విడుదల పొందలే, అయినా మేము విడుదల పొందినాం అట్లా అంటున్నారు. కాబట్టి మీరు దాన్ని అవిద్యానం చేయండి అంటే దాన్నే గుర్తించండి అని శృతి మనకు చెప్తాంది. ఇప్పుడు ఆత్మనందరే యారు? ఆత్మ అంటే ఎవరు? అవన నిజరూపమేను, అతని యొక్క నిజరూపమేమి? అవన స్వభావమేను, అతని యొక్క స్వభావం. స్వభావం అంటే అవి అగ్గి యొక్క స్వభావం ఏమంటే కాల్చుట. అంటే అగ్గి యొక్క స్వభావం, అగ్గి అనేది ఒకటి ఉంది, దాని స్వభావం అని కాదు, కాల్చేదే దాని పని. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యుడు క్రియ చేయడం లేదు, ప్రకాశించేదే ఆయన స్వరూపం. అట్లా గుర్తించుకోవాలన్నమాట. కాబట్టి క్రియలు ఉంటే లేదు వేదాంతంలో. వ్యవహారంలో క్రియలు ఉంటేనే వ్యవహారం జరిగేది. పరమాత్మలో క్రియలు ఉంటే మళ్ళీ ఆయన కూడా ద్వైతమవుతాడు. ఎంబదన్ను శాస్త్రాచార్యులు ఉపదేశిందారుతూ మరి ఈ 3 ఆత్మ అంటే ఏమి, అతని నిజస్వరూపం అంటే ఏమి, అతని యొక్క స్వభావం అంటే ఏమి అనేది ఎవరు చెప్పాలి? మీకు గురువు చెప్పాలా. ఆ గురువు ఎట్లుండాలా? గురువు అనుభవాన్ని పొందినోడు ఉండాలా. తర్వాత శాస్త్రాలన్నీ నేర్చుకునేవాడు ఉండాలా. శాస్త్రం ఇప్పుడు చెప్తాను కదా, ఈ శాస్త్రం ఎందుకు చెప్పింది అంటే దానికి అనుభవం చూపించేవాడు కావాలి. అందుకే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువులను ఆశ్రయించండి. ఎవరినంటే వాళ్ళని ఆశ్రయిస్తే తత్వం తెలిసేది కాదు. ఉపనిషత్తుల ద్వారానే, దానికి ఆయనకు ఉపనిషత్ పురుషుడు అని కూడా పేరు పెట్టినారు. మిగతా వ్యవహారం అంతా వేరే. పరమాత్మను తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల ద్వారానే, అటువంటి అభ్యాసం చేసినట్టు గురువుల ద్వారానే అనుకున్నోళ్ళే చెప్తారు అంతే. ఉపదేశం అరితూ ఆ ఉపదేశం ద్వారా మనం తెలుసుకొని అవను నమ్మ స్వరూపమేందు చింతిసవదు. వీళ్ళు చెప్తాడారు కదా, ఎందుకు ఎట్లా చెప్తాడారు? ఇప్పుడు జాగ్రత్త అవస్థ వచ్చింది పోయింది, స్వప్నావస్థ వచ్చింది పోయింది, నిద్రావస్థ వచ్చింది పోయింది. ఈ 3 చెప్తాడవా లేదా? ఇది ఇంట్లో అనుమానం ఎవరికైనా ఉందా అని? ఎవరికి అనుమానం లేదు. మరి ఈ 3 చెప్పేవాడు నేను అని అంటారు మీరు. ఈ నేను అనేవాడికి చెప్పేకి ఇది ఉందా అనేది విచారం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతే, వేరే కొత్తగా ఏం లేదు. మేము అటువంటి స్వరూపులా కాదనే దానికి ఆ అనుభవాన్ని మనం గుర్తించాలంటే ఈ విచారం చేయాలి. ఈ నేను అనేవాడు ఎప్పుడు వచ్చినాను? మెలకు అనేది వచ్చినది. మెలకు పోయిన తర్వాత నేను అనేవాడు ఉంటాడా? ఉండలేదు. మరి అతడు మెలకు పోతానే పోయినాడు నిద్ర వస్తుందంటారు. మెలకు పోతే నిద్ర వస్తుందంటారు కదా. మరి నిద్రని ఎట్లా చూసింటాడు? అప్ప
ఆ నిద్ర వస్తేనే స్వప్నం వచ్చేది, నిద్ర రాకపోతే స్వప్నం రాదు. ఎందుకంటే అట్లా స్వప్నం రావాలంటే జాగ్రత్తే అట్లే ఉంటే ఇది జాగ్రత్త అనాల్సి వస్తాండి మీరు. ఆ నిద్రపోయిన సమకాలంలో వచ్చేస్తుంది. అది ఎంచేపు పడుతుందంటే ఎంచేపు పడుతుంది, సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ శ్రవణం చేస్తూనే ఉంటారు, నిద్ర వచ్చేస్తుంది, ఎక్కడో తిరిగినట్లు ఉంటుంది, మళ్ళీ మెలకు చూస్తే ఇటు గుళ్ళోనే ఉంటాం. కాబట్టి అవన్నీ ఎట్ట తెలుసు మీకు అంటే నీవేం చూడలే, అవన్నీ మెలకువలో ఉండే ప్రమాత్మ చూడలే, స్వప్నంలో ఉండే ప్రమాత్మ చూడలే, నిద్రలో వీళ్ళిద్దరూ లేరు. ఎవరు చెప్తాడారు మరి? అది నీ స్వరూపానమే చెప్తాను, వచ్చిపోయిండే దాన్ని. కాబట్టి ఆ అనుభవం ఎప్పుడు ఉంది, దాని మీద మీ దృష్టి పెట్టాలి. నా స్వరూపం అనేది ఎప్పుడూ ఉంది. ఈ దేహాలన్నీ కూడా మెలకు అనే అవస్థ వస్తే కనపడతాయి. ఆ మెలకు అనే అవస్థ వచ్చిందని కూడా నేను తెలుసుకుంటాను. కాబట్టి నా నుంచే మెలకు అస్తిత్వము, నా ఉనికి లేకపోతే మెలకు అనేది కూడా స్వతంత్రంగా ఉండేకి లేదు అని దాని మీద దృఢమైచ్చేటట్లు ప్రయత్నం చేయాలి. దాన్ని అవిద్యానం అంటారు. దాన్ని గురించి ధ్యానం చేయాలా, చింతించాలా అని. ఆత్మ ఉనికిని మనం ఏం చేస్తాడు, దేహం ఉనికి చూస్తాడు ఎప్పుడు చూసినా కూడా. ఈ దేహానికి ఏమేమి కావాలా, అందుకే ఈ దేహ బుద్ధి పోవాలా అంటే పరమాత్మ యొక్క నామస్మరణ ఉండాలా అంటుంది శాస్త్రం. దేహం యొక్క విస్మరణ, పరమాత్మ స్మరణ ఉండాలి ఎప్పుడు కూడా. పరమాత్మ స్మరణలో ఎవడైతే మునిగిపోతాడో, ఇప్పుడు ఎవరు వాల్మీకి ఇట్లా వాళ్ళు రామరామ అనుకుంటే పుట్టలు కూడా పెరిగినాయి కదా వాళ్ళకి. అప్పుడు దేహం వాళ్ళకుందని తెలియదు, దేహం ఏమైనది కూడా ఎవరికి తెలియదు వాళ్ళకి. దాన్ని విస్మరణ అంటే, స్మరణ అంటే దాన్ని ధ్యానించడము అని అర్థం. కాబట్టి పరమాత్మ స్మరణ ఉంటే దేహ విస్మరణ జరుగుతుంది. అట్లా కాకుండా మేము దేహంతో పరమాత్మను స్మరణ చేస్తామంటే ఇడిచిపెట్టలేదు, ఇట్లే ఉంటుంది కరుచుకొని. ಅವನು ನಮ್ಮ ಸ್ವರೂಪವನ್ನು ಚಿಂತಿಸುವುದು ಆ ಆತ್ಮನೇ ಕಂಡುಕೊಳ್ಳಲು ಸಾಧನವಾಗಿರುತ್ತದೆ. కాబట్టి మన స్వరూపాన్ని కొనుక్కుంటే అదే సాధనం. ఈ అభిజ్ఞానం నಮಗೆ ಚೆನ್ನಾಗಿ అలవట్ట ನಂತರ ఇట్లా చూసుకునేది రావాలి బాగా. దేహం నేను కాదు, నా స్వరూపం పరమాత్మే అని బాగా దాన్నే మననం చేసుకుంటే, విచారం చేసుకుంటే అట్లే ఉంటే అది ఎప్పుడైతే మనకు అలవడిపోతుందో అభ్యాసం ద్వారా ಯೋಜನೆಯನ್ನು ಕೈಗೊಳ್ಳಬೇಕು. ಯೋಜನೆ ಒಂದಕ್ಕೊಂದನ್ನು జోడిసోదు, ఉదాహరణ కలిపేది. ఎప్పుడైతే ఆ పరమాత్మ స్వరూపం అంటే, ఇంతకు ముందు వరకు దేహం అంటే అంటాం కదా, దేహం సత్యం కాదు, అది పరమాత్మే, దాంట్లో కలుపుకునేది అంతే, జోడించేది అంటే. ಯೋಜನೆ ಎಂದರೆ ಒಂದಕ್ಕೊಂದನ್ನು జోడిಸೋದು. ఉదాహరణಗೆ ಹಣವು ಒಂದು ಕಡೆ సేకరವಾಗಿರುತ್ತದೆ, డబ్బు ఒకసారి ఉంటుంది, డబ్బు ఒకసారి ఉంటుంది. తర్వాత దైహిక శక్తి మత్తొంದು కಡೆ ఇరుತ್ತದೆ, దేహం ఇంకోసారి ఉంటుంది. ఈ రెండు కలిస్తే వ్యవహారం జరుగుతుంది. లేకపోతే దుడ్లుగానే ఉండి మానవుడు ఈడుగానే ఉంటే ఏం పని జరుగుతుంది చెప్పు? ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలా, ఏమైనా పెట్టాలంటే ఆ డబ్బు ఇటు రావాలా, వీడిద్దరు కలిస్తే కదా. దీన్ని యోజన, ఇట్లా కలిస్తే వ్యవహారం జరుగుతుంది. కానీ దాని అందుకు అదే వీడందుకు వీడే ఉంటే ఏం పని జరుగుతుంది? పని జరగట్లేదు. ಇವುಗಳನ್ನು ಪರಸ್ಪರ ಹಾಗೆ ಕೂಡಿಸಿದರೆ ధన సమృద్ధి నిరుద్యోగ నివారణయో ఆగుతుంది. అట్లా ఎప్పుడైతే ఆ డబ్బును కూడబెట్టుకొని ఏదైనా ఫ్యాక్టరీనో లేదో పొలమో ఏదో ఒకటి కొనుక్కుంటే అప్పుడు నీకు డబ్బు సంపాదించుకునేదానికి సాధ్యమవుతుంది, జీవనం కూడా జరిగేదానికి. లేకపోతే నిరుద్యోగం, ఏ ఉద్యోగం లేకుండా ఉంటామంటారు చూడు. ఆ డబ్బుని రెండు ఎట్లా కలుపుతామో అట్లా మన స్వరూపానికి నీవు ఇంతకుముందు దేహం అంటాడు చూడు, దాన్ని తీసేసుకొని దీన్నే చూసేది నేర్చుకోవాలా. ಹೀಗೆ ಜಾಣನಾಥನಿಂದ ಒಂದರೊಂದರನ್ನೇ ಕೂಡಿಸಬೇಕು. ఇది నేర్పరితనం కావాలంటాడు. అందరికీ సాధ్యమైంది కాదు, నేర్పరితనం ఉండాల. ఆ నేర్పరితనం ద్వారా ఒకదాన్ని ఒకటి సంయోగం చేసేయాల. ఇష్టం ధర్ಮೇನ ಯೋಜಯೇತ್ ಎಂಬ ನಿತ್ಯವಾಕ್ಯ ಒಂದು ಉಂಟು. ಅದರ ಅಭಿಪ್ರಾಯ ಏನೆಂದರೆ, ನಮ್ಮ బయకಗಳನ್ನು, మన కోరికలు ఉంటాయి కదా, కోరికలు అన్నీ ఎందుకు ఉన్నాయి? స్వార్థానికి ఉన్నాయి. కోరిక అనేది పుట్టాలంటే స్వార్థం కోసమే. నాకు డబ్బు కావాలా, నాకు భూమి కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు అన్నం కావాలా, బట్టలు కావాలని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కోరికలే. అయితే ఈ కోరికలు ఏం సరి చేయాలా? ధర్మానికి జోడించాలా అంటాడు. నీ కోరిక అనేది ధర్మంతో కూడుకొని ఉండాలి, అధర్మంతో కూడుకొని ఉండకూడదు. మరి మనమని అధర్మంతో ఎవడాడన్నా పోన్లేపా నాకు ఉంటే చాలు అనే ఉందా లేదా? దాని ఆ విధంగా ధర్మ సంయోగದಿಂದ అది ఫలిస్తుంది. అందుకే ఇప్పుడు జనమంతా వ్యవహారంలో మాకు ఫలం కావాలా అంటారు. ఏం ఫలం అంటే ఏమర్థం? మీరు ఒక పని చేసినారు, డబ్బు దొరికింది, వాటికే తృప్తిగా ఉండేకి వీలుంది అని. మరి ఏం కావాలా దాని నుంచి? మనకు మన సమాధానం కావాలా. కాబట్టి అప్పుడేం చేస్తాము? ఆకలి అయితే పువ్వు తెచ్చుకొని తినేకి వేస్తాము, అన్నం తెచ్చుకొని తిన్నాక ఏమవుతుంది? ఆనందం అవుతుంది కదా. మనకు సావధానంగా ఉంటుంది. లేకపోతే ఆకలి ఉంటే డబ్బులు ఉండవు, నువ్వు ఉండవు, ఏం ప్రయోజనం? అట్లా ప్రతి ఒక్కటి కూడా
ఇది ఫలం అని మనం అంటే వేరేమంటారు, దుడ్లు సంపాదించేదే ఫలం అంటారు. దుడ్లు సంపాదించేది ఫలమే కాదు, అది నీకు సమాధానాన్ని ఇస్తే ఫలం. దుడ్లేమో దండి కూడా 24 గంటల ఆలోచనలు ఉంటే ఏం ఫలం వచ్చినట్టు నీకు చెప్పండి. నిద్ర వచ్చేది అట్లునే నీ బతుకు ఎట్లుంటుంది. 24 గంటలు కూడా అది ఉంటుందా పోతుందా, ఇస్తే వస్తుందా రాదా, ఇదే కదా. మరి ఏం ఫలం ఇచ్చింది నీకు? అది సమాధానం ఇచ్చిందే, అశాంతి ఇచ్చిందే. ఇది కనుకోవచ్చు. ఫలము అంటే భగవంతుని అనుగ్రహం. అంటే ఎవరి మనస్సు సమాధానంగా ఉంటుందో వానికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. అంతే, ఒకటే పాయింట్. అది నాకు అది లేదే, వానికి అది ఉందే, ఇట్లా ఆలోచన చేస్తాడు. చూడు, సమాధానం లేదు. ఎంత ఉన్నా కూడా ఇప్పుడు కోటాధీశ్వరులు అందరూ ఉంటారు, దండుకుంటారు, అయినా వాళ్ళకి ఏం సమాధానం ఉందే? ఇతరులు చూసే పని 24 గంటలు కూడా నాకంటే వాడికి ఎక్కువ ఉంది, నాకంటే వాడు ఎక్కువ ఉంది, ఇట్లే పోతాంటేదే. నువ్వెంత సంపాదిస్తే మాత్రం నీకేం ప్రయోజనం చెప్పు. అందుకే తృప్తుడు సప్తద్వీపములైన చక్కని బడు నేను చెప్పిండేది. తృప్తి అనే పదం ఈమె దగ్గర లేదో. ఈ భూలోకంలో ఉండే 7 దీవులు ఉన్నాయి. ఈ 7 దీవులు కూడా నీవంటే కూడా మనకు సమాధానం ఉండలేదు. అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా ఏది లభ్యమైతే దాంతో భగవంతుడు మాకింత ఇచ్చినాడు చాలు. మళ్ళీ కష్టాలు కూడా వచ్చినాయంటారు, అర్థమైన. సుఖాలు వస్తే అందరూ అంటాంలే, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్ రావాలంటాడు. ఎందుకు కష్టాలు అనేవి వచ్చినాయంటే నీవు చేసిన పాపాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు అప్పు తీర్చేది సంతోషమా, అప్పట్లో ఉండే సంతోషమా? తీసేది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కష్టాలు అనిపిస్తాడావంటే పాపాలన్నీ పోతాడాయి, ఏం నష్టం నీకు? ఇప్పుడు సుఖాలు అనిపిస్తాడంటే పుణ్యం అంతా పోతుంది. మరి యాది కావాలి మీకు? ఎవరైనా ఒప్పుకుంటారా దీన్ని? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే వాళ్ళకి తెలియదు, రహస్యాలు తెలియదు. ఏమంటుందంటే రహస్యం తెలియదు ఇది. ఎందుకంటే నిజంగా అవి కూడా లేవు. కష్టం అనేది లేదు, సుఖం అనేది కూడా లేదు, రెండూ లేవు. మనకు కల్పించుకున్నాం దాంట్లో కూడా. ఆ కల్పనకు కూడా శాస్త్రం నివారణ చెప్తుంది. అంతే. చెప్పండి, కష్టం ఫలా అనే విధంగా కష్టము చెప్పండి, మొదలు చూస్తాం ఏదాని నుంచే. కానీ చెప్పేకి రాదు, ఎవరికి చేత కాదు అది. ఎందుకంటే ఉండేది ఒకే వస్తువే. ఇప్పుడు అగ్గి నుంచి కష్టమా లేకపోతే సుఖమా? మరి ముట్టుకుంటే మరి కష్టం వచ్చినా లేదా? ఉపయోగించే పద్ధతి లేకున్నప్పుడు, ఆ ఉపయోగాన్ని గుర్తించలేనప్పుడు ఈ కష్ట సుఖాలు వస్తుంటాయి. చూడండి, అంతే. ఇవి వచ్చిపోయేటివే కానీ ఉండేటివి కాదు. ఇవి కూడా కష్టం వచ్చింది అట్లే ఉండదు, సుఖం వచ్చింది అట్లే ఉండదు. కష్టం వస్తుంది పోతుంది, సుఖం వస్తుంది పోతుంది. ఎందుకంటే దానికి అస్తిత్వం లేదు. నీ మనసులో నువ్వు కల్పించుకుంటావు, నాకు కష్టం వచ్చింది అని. కానీ లేదు, కష్టమే లేదు ఆడ. అవి మరి ముట్టుకుంటే అగ్గి ముట్టుకుంటే కాలింది కదా కష్టము అని నువ్వు అనొచ్చు. కాలింది ఎంతసేపు ఉండేకి లేదు దానికి. ఎందుకు? నీకు దేహం అనుకున్నావు కాబట్టి కాలింది, కరెక్ట్. దాంట్లో ఏమి లేదు. అదే నిద్రపోయినావు అనుకో, నొప్పి ఉంటుందే. నీకు పగలు మెలకున్నప్పుడు నొప్పి ఉందప్ప, నిద్రపోయినప్పుడు నొప్పి లేదు. మరి ఎక్కడ పోయింది అది? నిద్రపోయినప్పుడు దేహం పోయిందంటావా? పోయిందంటే మళ్ళీ మెలకు వస్తానే ఉందని నువ్వే అంటావు కదా, మళ్ళీ మెలకు వస్తాను నొప్పి వచ్చని. కాబట్టి ఇవన్నీ కూడా విచారపూర్వకంగా తెలుసుకునే విషయాలు ఇవన్నీ. ఎంతవరకు దేహమునందు తాదాత్మ్యం ఉంటుందో కష్ట సుఖాలు ఉండే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేహం నేను కాదనే జ్ఞానం వస్తే వాళ్ళని కొట్టినా తిట్టినా ఏం చేసినా వాళ్ళు జంకేలేదు. ఎందుకు? మన ఇప్పుడు ఆ స్తంభాన్ని వినే లేదా నిన్ను కొడతాంటే నాకేమో నొప్పి, సాక్షి కదా, నేను చూస్తాడా నిన్ను కొట్టేది. అట్లా నీకు వచ్చేదాన్ని నేను చూస్తా అంటాడు అనమాట. దేహం నేను కాదు, దేహానికి వచ్చేటువంటి కష్టమన్నారా అని సుఖమన్నారా అని తాను చూస్తా అంటాడు. చూసేవానికి ఏంటి కట్టుకుంటాయి? దాంట్లో తాదాత్మ్యం చెందితే దేహం నేనంటేనే తగులుకుంటుంది మనకి. అప్పుడు సాక్షిత్వాన్ని ఇచ్చిపెట్టి ఏం చేస్తాము? అదే నేను అనే భావం వస్తుంది. తాదాత్మ్యం అంటారు దాన్ని. అందుకే ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏం వచ్చినా కూడా మనకి ఎందుకు దుఃఖం వస్తుంది అంటే తెలుసు, నీకంటే పక్కన ఉండేవానికి వచ్చిండేది రోగం, ఎవరికైనా ఇతరులకే వచ్చింది. అప్పుడు ఎందుకు నీకు బాధ కలిగింది అంటే నాది అనే అభిమానం దాంట్లో పెంపొందుతుంది. ఆ నాది అభిమానం పొందితే దానికి ఆటోమేటిక్గా దీంట్లోకి చేరుకుంటుంది. నొప్పి నీకే అతనికి అంటే ఏమంటావు? మళ్ళీ అతనికి నొప్పి, అతడు ఏడ్చాలి కానీ నువ్వెందుకు ఏడ్చాలా అని ఏడుస్తాం కదా ఇంట్లో. చెప్తానే ఎందుకు? నా ఎవరో వాళ్ళు ఉండొచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంతవరకు నా భర్త నాది వేరే అనే బాగుంటే పర్వాలేదు. నా భర్తే నేను అని అయిపోతారు వీళ్ళు, లేదా నా భార్య నేను అయిపోతాను, నా కొడుకే నేను అయిపోతాను. అప్పుడే బాధ వచ్చేది. అది భగవంతుడు. అందుకే మీరు అట్లా బాహ్య విషయాలలో తాదాత్మ్యానికంటే మీ స్వరూపం తాదాత్మ్యం పొందండి అంటాడు. దీని మీద సులభంగా పొందుతాం. ఎవడు ఆ గురువు చెప్పే పని లేదు దీనికి. నాది అని చెప్పే దాంట్లో ఎవరికి అనుమానం లేదు. అయితే ఆ స్వరూపమే నేననే దాంట్లో అందరికీ అనుమానమే. పెద్ద పెద్ద వాళ్ళందరికి కూడా, దేవతలు కావచ్చు, ఇంగోరు కావచ్చు, శాస్త్రజ్ఞులు కావచ్చు, అందరికి కూడా దీంట్లో అనుమానమే. ఆ విధంగా కాబట్టి ಧರ್ಮ ಸಂಯೋಗದಿಂದ ಅದು ಫಲಿಸುತ್ತೆ. ಪರಮಾತ್ಮನ ಚಿಂತನೆಯೇ ಕೂಡಿಸಬೇಕು.
ఇప్పుడు ఈ సచ్చిదానంద స్వామి గురువు గోందావళి చైతన్య మహాస్వామి అని ఆయన పేరు. వాళ్ళంతా ఏం చెప్తారంటే నామలేలో అంటారు. మనం ఇక్కడ లేదు నామలేలో అనేది, మనం ఆత్మ తెలుసుకోవాలంటాము. వాళ్ళు అట్లా కాదు, భగవంతుని పేరును పట్టుకోండి అంటారు వాళ్ళు. నామలేలో అంటే పేరు పట్టుకోవాలి మనం. ఏ పేరు నీకు ఇష్టం వచ్చింది, రాముడనో ఈశ్వరుడనో కృష్ణుడు యాదన్నా పట్టుకో, ఆ పరమాత్మని పేరు తప్పితే రెండవది లేదు అని దృష్టి ఉండాలి అంటాడు. దాని మీద మీకు ఎప్పుడైతే పరమాత్మని పేరు మీద దృష్టి ఉందంటే మీకు ఏ ఆటంకాలు కలిగలేదు. వాళ్ళన్నీ అంతే, అన్నీ అదే విధంగా చెప్పుకుంటూ వస్తాడు ఆయన. 360 పేజీలు ఉన్నాయన్నమాట దానికి, దినానికి ఒక కథ. ఇవే ఎంతసేపు అన్నా చెప్పండి, తిప్పేసి తిరిగేసి అవే వస్తాయి, రౌండ్లు కొట్టుకుంటూ వస్తుంటాయి అన్నీ. ఎందుకు మీరు మీ రూపాన్ని మర్చిపోయినా తెచ్చుకోవాలా. స్మరణ అంటే అంతే, ఆత్మచింతన అని మనం ఇటు చెప్తాము, వాళ్ళు భగవంతుని చింతన అంటారు అంతే, ఇంకేం పెద్దగా డిఫరెన్స్ లేదు. మీరు భగవంతుని చింతన అంటే భగవంతుని తప్పితే రెండవది లేదు అని ఎట్లయితే ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటాడంతే. నేను నారాయణ అంటూ ఇంకోటి అనే లేదు, నారాయణ అంటాడు అంతే. ఆ పేరును బిర్రగా పట్టుకుంటాడు. దాని నుంచి హిరణ్యకశిపుడు చేసే ఏ పనులు కూడా అంటే దాన్ని సంపేక చేసిన ప్రయత్నాలన్నీ నిరర్థకమవుతాయి. ఎందుకు? అతని దృష్టిలో ఏముండాలి, నారాయణుడు మాత్రమే ఉన్నాడు. కానీ ప్రహ్లాదుడు కానీ హిరణ్యకశిపుడు చేసే రాక్షసులు కానీ వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ లేవు అతని దృష్టిలో. ఇట్లు సర్వాత్మకమై అట్టిది ఇట్టిదని నిరూపింపరాని పరబ్రహ్మము తానై ఆ మహావిష్ణువునందు చిత్తం తెచ్చి తన్మయుడున్న పరమానంద ప్రహ్లాదుని యందు మారణ కర్మం చేసిన వాడిని విఫలములు ఒకటి అంటాడు. ఎవరికైతే దరిద్రుడు అంటాం చూడండి, వీనికి ఎంత సాయం చేసినా వీడు ఇట్లే ఉంటాడప్ప అంటాం చూడండి. వాడికి డబ్బు పోతే డబ్బు, ఆరోగ్యం పోతే అన్ని సమకూర్చు, అయినా వాడి దరిద్రం అట్లే ఉంటుంది. అట్లా పాపకర్మని యందు ప్రయుక్తములైన సత్కారముల వల్ల విఫలములు అంటాడు. పాపం చేసిన వానికి మనం ఎంత సాయం చేసినా కూడా అవన్నీ నిష్ప్రయోజనం ఎట్లయితాయో అట్లా హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుకు చేసినటువంటి ఈ మారణ కర్మలు అన్నీ కూడా నిష్ఫలములైపోతాయి. ఏవి సంపలేవు అతన్ని. ఎందుకు? పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు అతడు. ఎవరు? ప్రహ్లాదుడు. నేను దేహం అని లేదు, ఆ నారాయణ స్మరణలోనే నారాయణ అనేది ఎప్పుడుందో దేహాన్ని విస్మరణ అయిపోయింది. ఆయనకి కాలుస్తాడనేది లేదు, నీళ్ళలోకి వేస్తానే లేదు, ఏనుగుతో తొక్కిస్తాడనే లేదు, ఏమి ఆ స్మరణే లేదు. అట్లా కాబట్టి ఆ నామస్మరణ అనేది ఎవరు తీసుకుంటారో అంటే కలియుగంలో అదే సులభం అంటారు. మిగతా అన్నిటికంటే కూడా మీకు మిగతా ఏ వ్యవహారాలు చేయాలన్నా కూడా ఎక్కువ ఉండాలి. దేహమైనా కూడా రొంత బాగా నొప్పి లేకుండా. అయితే మనస్సు అనేది ఉంది కదా, అది కూర్చుంటేనేమి, పండుకుంటేనేమి, కాళ్ళు లేకపోతేనేమి, కాళ్ళు ఉంటేనేమి, చేతులు ఉంటేనేమి, చేతులు లేకపోతే మనస్సు ఆడిపోతుంది. గుడ్డోడైనా కుంటోడైనా అన్నిటైనా ఉంటుంది కదా మనస్సు. దాంతో కదా నువ్వు నామస్మరణ చేసేది. మిగతా పనులు చేయాలంటే దేవుని పూజ చేయాలప్ప అంటే చేతులు కాళ్ళు అన్నీ ఉండాలా, వస్తువులు లేవాలా, పూజలు చేయాలా. దీనికి ఏం పట్టుబడలేదు కదా. అందుకే కలియుగంలో నామస్మరణ అన్నిటికంటే సులభము అని శాస్త్రంలో చెప్పింది. మిగతా యుగాల్లో వేరే ఉంటాయి అవన్నీ, ఈడు మాత్రం ఇదే చేసుకోవాలని. కాబట్టి ಹಾಗೆ ನಮ್ಮ ಚಿಂತನೆಯನ್ನು ಪರಮಾತ್ಮನ ಚಿಂತನೆಯೇ ಕೂಡಿಸಬೇಕು. ಅರ್ಥಾತ್ ನಾನು ಎಂಬುದನ್ನು ನೀನು ಎಂದು. చూడండి ఎంత బాగా చెప్తాడు. ఇంతవరకు నేను నేను అంటాంటివి, నేను కాదప్ప నువ్వే. తర్వాత ఎందు నిన్నదు ఎందు భగవంతుని సంబంధించాలి. నాదనే చోట నీదని పెట్టు, నేననే చోట నీవని పెట్టు. చేస్తానంటే కదా, ఆ నేనే చోట ఏం పెట్టాలా, నీవు చేస్తాడవు అను. ఇది ఎవరిది అంటే నాదంటే కదా, నీది అను. అయిపోయి మొత్తం మన వ్యవహారం చేయండి. భగవంతుడు చేయిస్తున్నాడు, చేయించేదంతా భగవంతుందే. ఇప్పుడు వస్తే ఏం పోతే ఏం, నీకు దుఃఖం వచ్చేదానికి కారణం ఏడుంది? నాదనేది వస్తే అది ఇబ్బంది, అంతే కదా. నాదని పోతే ఇబ్బంది, ఇట్లుంటాయి మనకి. కాబట్టి ఆ స్థలాల్లో నేను నాదనే చోట నీవు నీది అని పెట్టేయండి. ఇంతకంటే సులభం ఏముంటుంది అబ్బా వేదాంతము? పన్నే విడిచిపెట్టమనిలే కదా. ఇప్పుడు మీరు పని చేయకుండా వేదాంతం ఎన్నుకుంటూ కూర్చోమని చెప్పలేదు. ఇప్పుడు మరి ఏమంటున్నారు? నేను చేస్తానంటే చూడు, భగవంతుడు చేయిస్తాడనే మాట రాని, నీవు చేయిస్తాడావు అని. ఇదంతా నాది అని అంటే ఊరినే లేని దాన్ని నాదని పెట్టుకుంటామే. మందేం కాదు అది, అయినా మనం పెట్టుకుంటాం. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే ఫలము కోరుకోకుండా కర్మ చేయటమే, ఫలాన్ని కోరుకోకుండా కర్మ చేయడం కర్తవ్యము. ఆ కర్తవ్యాన్ని ఎవడైతే సక్రమంగా చేస్తాడో వానికి పరమాత్మ ప్రాప్తి, అంతే. ఇప్పుడు మనకు సృష్టిలో పరోపకారం చేసేటివి ఏంటంటే చెప్పండి చూస్తాము. పరోపకారం అనే పదం మనం వింటాం కదా, ఇతరులకు ఉపకారం చేయాలనే మాట. ఇతరులకు మనం ఉపకారం చేసినప్పుడు ఏం చేస్తాము? నీకు నేను సాయం చేసినాం కాబట్టి నువ్వు మళ్ళీ నాకు ఉపయోగపడాలని చేస్తాం. మనం కూడా అట్లుండకూడదు. ఫలాన్ని కోరుకోకుండా కర్మ చేసేవాళ్ళు కావాలి. మరి అట్లా ఎప్పుడు మీకు ఎవరికైనా అనుభవంలో ఉందే పరోపకారం ఎట్లుంటుంది అనేది? ఎవరికైనా మనలో అనుభవంలో ఉందే అని చేసినావని
దానం చేస్తే నువ్వు అప్పుడు పుణ్యం వస్తుందని చేస్తాడు. అవునా కదా చెప్పు. ఫలాన్ని కోరుతారు కదా మీరు, అర్థం చేసుకోండి బాగా. మరి ఇంకేమి మరి మరి అట్లాంటివి నీకే అనుభవంలో ఉన్నాయా లేదా అని అడుగుతాను శాస్త్రం. ఇట్లా పని చేస్తూ ప్రతిఫలాన్ని ఆశించుకోకుండా చేసేటివి ఏమిటివైనా ఉన్నాయా అన్నీ అంటే అవి చెప్పాలి కదా. అన్నీ ఉన్నాయంటే ఎట్లా అట్లా చేసేవాళ్ళు మీరు ఏమైనా చూసినారా? అట్లుండే వస్తువులు చూసినారా? పోనీ ఏదైనా ఒకటి చూడండి. ఇప్పుడు దానికి ఏం పెద్ద తలకాయలంతా వెయిట్ చేసుకునే పని లేదు. పంచభూతాలు అనేటివి ఉన్నాయి. ఏమేముంది? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఏమైనా కోరినాయా? సూర్యుడు, చంద్రుడు ఏమైనా కోరినారా? మరి సక్రమంగా అందరికి అందిస్తాడా లేదా? చూడండి, మనం దాంతోనే బతుకుతాడాము, పరోపకారంతోనే బతుకుతాడాము. మనకు తెలుసు మరి భూమి మీద ఎంత తిన్నా తిరిగి ఏమో పొంద నా మీద తిరుగుతాడమని ఏమని అంటుంది అది, లేదా నాకు ఇంత దుడ్లి అంటుందే. చెట్లు కానీ నీళ్ళు గీళ్ళు పోయాలి దాంట్లోకి. ఎవరైనా పోయి దేవుడు పోస్తాడనేది అది వేరే కథ. నీవు పోస్తాను నేను, ఇవి నా చెట్లు అంటావు కదా, నేను సాకింటి ఇవి అని అంటావు. వీళ్ళకి అవి నా అనేదే లేదు వీళ్ళ దగ్గర. ఏడా భూమికి వస్తుంది నీళ్ళు. నీళ్ళు తాగినావు నాకు డబ్బులు ఇవ్వని ఏమని అడుగుతుంది. ఇప్పుడు కదా 20 లీటర్లకి దుడ్లు ఏమని అడుగుతాడు. అదే వీళ్ళు అడిగినట్ల. అగ్ని, వాయువు, మెయిన్ ఇది ప్రాణము. మరి ఇప్పుడు ఐసీయూలో పెట్టినారంటే గంటకి ఎన్ని దుడ్లు ఇవ్వాలా? మరి అట్లా మీరు ఐసీయూలో మీకు ప్రాణం ఇచ్చిందే లేదా? మరి దీనికి మీరేం చెల్లిస్తున్నారు? అంతేకాదు ఆకాశం. ఇప్పుడు మీరు స్థలం కొనుక్కొని మా ఇండ్లు కట్టేయాలంటే దీనికి దుడ్లు ఇవ్వాలి మీరు. ఆకాశం మొత్తం ప్రపంచానికే ఇచ్చింది, సమస్తము దాంట్లోనే పెట్టుకుంది. ఏమన్నా దుడ్లు అడిగిందే? చూడండి, పంచభూతాలు దేన్ని కోరుకోకుండా ఏ విధంగా అందుకే ప్రకృతిని చూసి కూడా నేర్చుకో అని చెప్తుంది శాస్త్రం. నీకు జనాన్ని చూస్తే నీకు అర్థం కాలేదు. ప్రకృతిని చూడండి, ఎవరినైనా అడుగుతాడా అవి. పోనీ అవి పని చేయకపోతే మీరు ఉంటారా? సూర్యుడు కరెక్ట్గా పుట్టాడు, కరెక్ట్గా ఉంటాడు, ఇవన్నీ జరుగుతుండే కదా. మరి వాళ్ళు ఏమడుగుతున్నారు టైంకి? సరే మేము వచ్చాము నిద్రపోతాం, పొద్దు పుట్టకుండా నిలబడితే ఏమవుతుంది వ్యవహారం మరి? కాబట్టి ఆ పంచభూతాల సాయంతో పరోపకారం చెంది పొందే బతికే మనము ఏం చేస్తాడో ఇక్కడ జనానికి కూర్చోడం, వాడిని తిట్టేది, వీని కొట్టేది, వానితో గుంజుకునేది, ఈ పనులు మనవి. పరోపకారం పొందుతూ అపకారాలు చేసేది మనం నేర్చుకున్నాం. అర్థమైనా? ఇప్పుడు పరోపకారం అంటే ఎట్లుంటుంది? ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడమే కర్తవ్యం. ఆ కర్తవ్యం ఇప్పుడు నిర్వర్తిస్తాడో వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు, అంతే. అది రావాలి అట్లా. అయితే మనకేమో మొదటి నుంచి మనకు అలవాటు లేవు. నేను నాదని బిర్రగుంది కాబట్టి నాది ఎవరికైనా ఇస్తే పోతుంది అని ఉండం మనం. మన బతికి ఇట్లుందనమాట. సంబంధించి అది విశాలవు వ్యాపకವಾಗಿ నమ్మను ఉద్ధరిస్తుంది. సంకుచితం లేదు. ఇప్పుడు అందరికీ సాయం చేస్తాడు. అది ప్రపంచంలో ఉండే భూమి, ప్రపంచంలో ఉండే నీళ్లు, అగ్నివాయువు సర్వవ్యాపకంగా ఉండాలి లేదా? కాబట్టి దానికి మళ్ళీ ఇటువంటి జన్మలు ఇటువంటివి అనేటివి వచ్చేయలేదు దానిలన్నిటికీ. అది గుర్తులన్నీ. అందుకే ఒక్కేసి ఏమేమి చేస్తే పోయేటి అట్లా అంటాడు. బ్రహ్మదేవుడు ఎందుకు అట్లా పుట్టినాడు, వరుణుడు ఎందుకు పుట్టినాడు, అగ్ని ఎందుకు పుట్టినాడు, వాయువు ఎందుకు పుట్టినాడు అంటే వాళ్ళు ఇటువంటివి చేసి చేసి ఆ స్థాయికి వచ్చినారు. మళ్ళా వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండలేదు. మళ్ళీ బ్రహ్మకల్పం అయితేనే నెక్స్ట్. అందువలన మనం కూడా ఆ విధంగా ఎప్పుడు చేసేకి మొదలు పెడితే అప్పుడు మనకు కూడా వ్యాపకం. నాది అనేది పోయింది ఎప్పుడైతే. అందుకే దానం పని, ఎందుకంటే నాదని ఇడిచిపెడితేనే కదా పోయేది. అది అర్థమైనా? మొదట అది ప్రాక్టీస్, అది దానం చేసేది అనేది. తర్వాత వాళ్ళు ప్రశ్న వేస్తుంది, ఎవరిదని నువ్వు దానం చేస్తావు, ఎవరికి చేస్తావు, ఎవరికి దానం చేస్తావు? నేను వాడికి చేసినాను అంటావు. నువ్వు ఏడు సంపాదించినావు అని అడుగుతుంది. అది నువ్వు ఏడు సంపాదించినావు? పంచభూతాలతో సంపాదించినావు. పంచభూతాల దేహంతో పంచభూతాల్లో ఉండేదాన్ని సంపాదించినావు. వాడు పంచభూతాలతో ఉండేవాడు వాడు. ఇవన్నీ పరమాత్మను. మరి ఎవరికి ఇచ్చేది? తీసుకునేది ఎవరు? ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇక్కడ మొట్టమొదటి శాస్త్రం బోధ చేసేదానికి మనలో ఉండేటువంటి దానిలో పోగొట్టేకి దానము, ధర్మము ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది. తర్వాత దాన్ని కూడా తీసేసుకుంటూ పోతుంది. ఎందుకంటే నేను పుణ్యం చేసినాను అని అంటావు, కరెక్టే. పుణ్యం చేసినోడు పుడతాడా లేదా? ఎందుకు? పుణ్యాన్ని అనుభవించాకే. మరి అప్పుడు జనమరణం ఉంటుందే లేదా? శాస్త్రం ఏం చెప్తుంది? మీరు జనమరణం లేనోళ్ళు అని చెప్తుంది. దాన్ని పొందే ప్రయత్నం చేయాలి, కానీ జనమరణం ఉండేదానికి పొందితే ఎట్లా పగలల్లా? దేని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నామో దాన్నే మళ్ళీ కోరుతాడారు జనం. అందుకే మీరు దానం చేసేటప్పుడు కానీ ధర్మం చేసేటప్పుడు కానీ కర్తృత్వ బుద్ధి లేకుండా చేయాలి. నేను చేస్తాడనే భావం లేకుండా భగవంతుడే చేయిస్తాడు అనే బుద్ధి వస్తే నీకు పుణ్యం అంటుకోదు, పాపం అంటుకుండలేదు. అట్లా కాదు, మనకి నేనే చేస్తాననే అహంకారం మనకు బాగుంది. నేను దేవాలయానికి ఇంత ఇచ్చినాను, సత్రానికి ఇంత ఇచ్చినాను, దానికి ఇంత ఇచ్చినాను, దీనికి ఇంత ఇచ్చినాను, ఇవే చెప్పుకుంటూ పోతున్నాడు. పుణ్యమే ఇవి కాదనేకేం లేదు. అయితే పుట్టి సచ్చేదేం తప్పేలేదు. పుట్టి సచ్చడానికి దుఃఖాలు తప్పు. ఏడన్నా పుట్టిన ఎట్లన్నా పుట్టినలేండి. దేవేంద్రుడిగా పుట్టినా కూడా
ఆయపు కూడా దుఃఖాలు ఉన్నాయి. రాక్షసులు ఎప్పుడు ఎన్నో తూర్లు ఇడిపించినారు స్వర్గాన్ని. ఉన్నాయి కదా కథలు. మరి నీవు ఏడు తప్పించిపోతావు, నువ్వు మాత్రం ఎంత ధాన్యవంతుడైతే మాత్రం. కాబట్టి వాటి నుంచి విడుదల పొందేది కావాల. అదే బంధము అంటే ఇప్పుడు మనకు అదే ఆ బంధాన్ని విడిపించుకుండేదే. ఆ బంధాన్ని విడుచుకోవాలంటే ఇటువంటి విశాలమైన వ్యాపకత్వం రావాలా. ఎప్పుడైతే నేననే సంకుచితం పోతుందో అప్పుడు ఇవన్నీ మనకు అలవాటు సులభమవుతాయి. ನಾನು ಎಂಬುದಿಲ್ಲವಾದಾಗ ನೀನು ಎಂಬುದಿಲ್ಲವಾಗಿ ಎಲ್ಲವೂ ಒಂದೇ ಎಂಬುದೇ సిద్ధవాగదు. ఎప్పుడైతే నేననేవాడు లేకుండా పోతే నువ్వు అనేవాడు ఎటు నుంచి వస్తాడు? ఇప్పుడు నేను నువ్వు అంటున్నారు అందరూ. నేనే లేను, నువ్వు అనేవాడు ఎటు నుంచి వస్తాడు? అప్పుడు నేను లేదు, నీవు లేదు, అంతా పరమాత్మే. ఏకమేవ అద్వితీయం, రెండవది లేనటువంటి పరమాత్మ స్వరూపులు అనేది అప్పుడు బోధపడేదాన్ని. హీగే యోజన మొత్తం కలిపేదాని వలన అంటే పరమాత్మకి మనకి అనుసంధానం చేసుకునేదాని వలన సాధకను తనవన్ను కలుతుకొండు. తనవన్ అంటే ఇప్పుడు ఏమంది, నేను దేహం అని పెట్టుకుంటే అవసరం అండి, ఇది పోతుంది. ఇప్పుడు ఎట్లయితే నాది ధనం అంటే చూడండి, ఇప్పుడు నాది దేహం అంటున్నావు కదా నువ్వు. ఈ తనవన్ను అంటే నాది నేను అనే తనాన్ని పోగొట్టుకుంటాం. ఇట్లా యోజన చేసుకుంటూ వస్తే నేను లేదు, నాది లేదు అనేదాన్ని పోగొట్టుకొని పరబ్రహ్మ పదవాన్ని ముట్టువను. మరి ఆడిపోతాడు, పరమాత్మ స్వరూపుడు అవుతాడు. అంతే. పరమాత్మ స్వరూపంలో నేను నాదనే లేదు, తప్పు తెలివిలో నేను నాదనేది ఉంది. కాబట్టి ఆ తప్పు తెలివిని తీసేస్తే పరమాత్మ అవుతాడు. ఇంతే జనరల్ పాయింట్. అభిజ్ఞాన యోజన తత్వభావಗಳು అలవట్టాగా ఈ విధంగా వస్తువుని ఫలాందిని నిర్దేశించి చూసేది ఒకటి, తర్వాత దాన్ని దీంట్లో కలుపుకునేది యోజన కలుపుకోవడం ఒకటి. అయిన తర్వాత ఏమవుతుంది, విశ్వమాయా నివృత్తి ఫలిసవదు. ఈ జగత్తు మాయతో ఉందంటాను చూడు. విశ్వము లేదు, మాయా లేదు అని తెలుస్తుంది. విశ్వము లేదు, మాయా లేదు. ఎందుకు? విచారం చేసినావు. ఇప్పుడు విచారం చేసి అనుభవపూర్వకంగా నువ్వు ఎప్పుడు గుర్తించినారో అప్పుడు ఇంకేడుండదు. ఎప్పుడు విచారం లేదో, అనుభవం మన దగ్గర లేదో, అప్పుడు నేను, నీవు, జగత్తు, ఈశ్వరుడు, దేవుడు, దానాలు, ధర్మాలు అన్ని ద్వైతాలు అన్నీ ఉంటాయి. పరమాత్మ స్వరూపాన్ని విడిచి రెండవది లేదని ఆ పరమాత్మే నేను అనే అనుభవం నీకు వస్తే మధ్యలో ఎవరు ఉంటారు? ఇక్కడ ఎవరు ఉండేదానికి లేదు. ಈಗ మాయా నివృత్తిಯನ್ನು విచార ಮಾಡೋಣ. ఈ విధంగా రెండు అయితే మాయ అనేది పోతుంది అంటాడు కదా, దాని సమాచారమే విచారిస్తాం. మాయ ఎంబదు ఇల్లద్దర ಹೆಸರು మాత్రమేందో ఆచార్యులు తెలిసిದ್ದಾರೆ. శంకరాచార్య ఏం చెప్పినాడు? మాయ అంటే లేని దానిని ఉంది అనడమే మాయ. అంతే, వేరే కొత్త ఏం చెప్పే పని లేదు. లేని దానిని ఉన్నట్లు కనపడడం కానీ ఉంది అనడం కానీ. ఇప్పుడు తాళ్ళలో పాము లేదు, ఉందంటాం కదా, దాన్నే మాయ అనేది. ఆ విధంగా పరమాత్మ తెలియదు మనకి, ఈ ప్రపంచం తెలుసు కాబట్టి మాయ. పోనీ ఉందే అంటే, ప్రపంచం ఉందే అంటే యాటిపోతుందే అని అడుగుతారు జనం అంతా, అడుగుతారు ఇట్లే. వాళ్ళకి తెలియదు ఇది ఉంటుందా పోతుందా అనేది. అందుకే శాస్త్రం చెప్పింది, నీ అనుభవంలో ప్రపంచం ఉండేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు. మెలకు వచ్చినప్పుడు ఉన్నట్లు ఉంటుంది, నిద్ర ఉన్నప్పుడు పోయి ఉంటుంది కదా. మరి ఎప్పుడు ఉండేది ఎందుకు పోవాలి అట్లా? ఎప్పుడు ప్రపంచం సత్యమై ఉంటే నిద్రలో ఎందుకు లేకుండా పోవాలా? స్వప్నంలో ఈ ప్రపంచం లేకుండా ఎందుకు పోవాలా? అదే ఆడే అర్థం చేసుకోవాలన్నమాట. దీనికి స్వతంత్రం లేదు అనే దానికి తోచి మాయమవుతుంది. అంతే, తోస్తుంది ఉన్నట్ల అంటే లేకుండా వెళ్ళిపోతుంది. అందుకే శంకరాచార్యులు చెప్పినాడు, మాయ అంటే లేనిది. అంటే లేని దాని మీద మనకి భ్రాంతి లేదు, ఉన్నట్లు కనపడుతుంది. అది విచారిస్తే ఉండలేదు, దానికి మాయ. ಆದರೆ ಮಾಯೆಯು ತೋರಬೇಕಾದರೆ ಒಂದು ನಿಯಮ ಇದೆ. ఈ మాయ కనపడాలంటే ఒక నియమానికి లోబడినప్పుడే కనపడుతుంది. అది ఏదప్ప అంటే ಅದು ಒಂದು అధిష్టానವನ್ನು ఆశ్రయిస్తే తోరుతుంది. ఇప్పుడు పాము కనపడాలంటే ఏముండాలి? అధిష్టానము, తాడు ఉండాలి. ఎండమావులో నీళ్ళు కనపడాలంటే చౌటి నేల లేదా ఎడారి అట్లుండాలన్నమాట. తగరంలో వెండి కనపడాలంటే తగరం ఉండాలట. ఇట్లా ఈ మాయ కనపడాలంటే ఒక అధిష్టానం అంటే ఒక సత్య వస్తువు ఉంటుంది, దాన్ని ఆశ్రయించి ఇది ఉంటుంది అనమాట ఎప్పుడు. అందుకే పరమాత్మను ఆశ్రయించి ఈ మాయ అనేది ఉంటుంది. పరమాత్మ ఇస్తే మాయ కూడా ఉండట్లేదు. దాన్ని ఎప్పుడైతే ఆ అధిష్టానాన్ని మనం గుర్తిస్తామో ఇది క్యాన్సిల్ అవుతుంది. తాడును ఎట్లయితే చౌటి నేలను గుర్తిస్తే ఎండమావులు అనేది పోతాయి, ఆ అభ్రకాన్ని కానీ తగరాన్ని గుర్తిస్తే వెండి అనేది పోతుంది. అది ఆ నియమాలు ఉంటాయన్నమాట. అది మాయ కనపడేదానికి అనంతకదే కనపడదు, ఏదో ఒక వస్తువు ఉండాలి, తోరుతుంది. మాయయు మర్యాదగా ఎప్పుడైతే మాయ అనేది పోతానే అది ఎల్లి తోరుతో ఆ వస్తువు ఉలిదికొల్లుతుంది. ఎప్పుడైతే ఈ మాయ అనేది పోయిందంటే ఏ దాన్ని ఆశ్రయించి ఆ మాయ ఉన్నా ఆ సత్య వస్తువు ఆడే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ పాము ఉందని పోయినప్పుడు ఎతులాడికి పోయినాం, ఎతులాడికి పోతే ఏమైంది? దీపం పెడితే తాడని తెలిసిపోయా. ఇప్పుడు పాము అనేది మాయమైపోయినా లేదా? పాము అనేది మాయమైనా తాడు అనేది ఉందే లేదా? పోనీ మీరు పాము అన్నప్పుడు దాన్ని ఏమన్నా వికారం చెందిందా దాంట్లో తాళ్ళలో?
అట్లనే పరమాత్మ కూడా ఇన్ని రకాలుగా సగుణ సాకారంగా కనపడినా ఆయనలో ఏ వికారం లేదు, నిర్గుణుడు మరి ఎందుకు కనపడాయంటే మీకు విచారం లేకుంటే ఎట్లా కనపడిందో, తాళం తెలియకపోతే పాము కనపడిందో, ఆత్మ తెలియకపోతే ప్రపంచంగా కనపడింది అంతే. ఎందుకు కనపడాలని అర్థం? అవి కూడా ప్రశ్నలు వేస్తారు. ఆ పరమాత్మకే పని లేదా, మా ఎందుకు చేయాలా, మమ్మల్ని ఎందుకు సృష్టించాలంటారు. ఆయన సృష్టించలేదు, చేసించలేదు, మీరు సృష్టించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి నాకు స్వప్నం పడిందని వేరే వాళ్ళతో చెప్తున్నారు. మీరు ఆ స్వప్నం మీరు కావాలని తెచ్చుకుంటారే, ఎందుకు పడే అంటే ఎందుకు పడే చెప్పు. అట్లుంటుంది పరమాత్మ ఎందుకు చేసినాడు అనేది అట్లుంటుంది చూడప్ప. సృష్టి చేసినాడు అంటాడంటే ఈ స్వప్నం నువ్వు కదా సృష్టి చేసినది, ఎందుకు చేసినావంటే నువ్వు చెప్పలేవు కదా, కారణం ఏమంటే చెప్పలేవు కదా. అట్లనే పరమాత్మకి సృష్టి చేసే పని లేదు ఇక్కడ. తెలియకోకుండా నువ్వు ఆయన మీద అపవాదం వేస్తాడా. మనం భగవంతుడు ఎందుకు సృష్టించాలా, మా కష్టాలు ఎందుకు ఇవ్వాలా, ఇవన్నీ అంటాడు. మీరు విచారం చేయలేదు, విచారం చేస్తే మెలకు వచ్చింది. ఆ స్వప్నంలో ఉండే కష్టాలు ఏమన్నా మీకు తగిలినాయా? అంతవరకు మెలకు వచ్చే వరకు స్వప్నం నుంచి దెబ్బలు తింటాంటారు కదా, ఎట్లా తప్పించుకోవాలని అంటాంటారు. మెలకు వస్తానే క్యాన్సల్. అట్లా నీ స్వరూపాన్ని, నీ స్వరూపంలో ఇప్పుడు మేలుకుంటావు అంటుంది. మనం ఇప్పుడు మేలుకుంటామని మనం మాట్లాడుతాను, ఒప్పుకో శాస్త్రం ఇది. మీరు నిద్రలో ఉంటారు, అనాది మాయ ఉండదు అంటది. ఆ మాయ అనే నిద్రలో కలవరించుకుంటామంట. ఏమని? స్వప్నము, మెలకువ, నిద్ర అని కలవరించుకుంటాం మనం. కాబట్టి దీంట్లోంచి ఎప్పుడు మేలుకుంటే అప్పుడు అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం బుద్ధితే తదా. మీరు ఎప్పుడైతే మీ స్వరూపంలో మేలుకుంటారో, ఇంతవరకు నిద్ర అనేది నిద్ర కాదు ఆత్మ, స్వప్నం అనేది స్వప్నం కాదు ఆత్మ, మెలకు అనేది మెలకు కాదు ఆత్మ అని తెలుస్తుంది. అట్లా ఇట్లా శాస్త్రాలన్నీ కూడా మనకి బోధ చేస్తాయి. అయితే మనకి దీని మీద ఎక్కువ పట్టుదల లేదు. మొదటి పాయింట్ ఉంది, కోరిక ఉంది అంతే. ఇదే సాధించాలా అనేవాళ్ళు వేరే, మాకు 100కి 100 రూపాయలు కావాలనే వాళ్ళు వేరే. వాళ్ళు మాత్రం అవుతారు, ఏం తొందర లేదు వాళ్ళకి. మనం ఇంకా పూర్తి లేదు, ఉంది ఇది ఉంది కదా అంటారు. అది వ్యవహారం. అది లేదని చెప్పాక ఇది వచ్చిండేది, అది ఉంది కదా అని మనం అంటాం. విన్నా కూడా మీరేమో చెప్తారప్ప లేనట్లే, మాకు బయటకు పోతే కాని వస్తుంది కదా ఇది అంటారు. ఇంతవరకు చెప్పిండేమి, నీవు నిర్గుణ నిరాకారమైన పరమాత్మ అని చెప్పినారు. నిర్గుణానికి నిరాకారానికి ఏంటి కాని వస్తాయి చెప్పండి. మీకు నిద్రలో ఏం కాని వచ్చినాయి ఏదన్నా చెప్పండి. పోనీ ఏం కానరాలేదు కదా, మరి ఎందుకు కానరాలేదు? మెలకు వస్తాను ఎందుకు కాని వచ్చినాయి? ఆ స్వరూపాన్ని ఇచ్చి దీంట్లోకి వచ్చినావు, నేను దేహం అన్నావు. ఆడు నేను చెప్పు తన స్వరూపంలో తాను ఉన్నాడు. వీటికి వచ్చినాక నేనంటివి కాబట్టి ఇవన్నీ కనపడతాయి. ఇంకా దీంట్లో పనులు చేస్తాయి కదా. కన్ను రూపాన్ని చూపిస్తుంది, శబ్దం చెవినే, ఇది చెవి నాలుగు రుచినే చూపిస్తుంది. ఇవన్నీ దీని పాయింట్లు ఇవి చేసేస్తాయి అంతే. ಅದರಿಂದ ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ದ್ವೈತ ಪ್ರಪಂಚವು ತೋರಿಕೊಂಡಿದ್ದರೆ ಬ್ರಹ್ಮಜ್ಞಾನದಿಂದ ದ್ವೈತ ಭ್ರಾಂತಿಯು ತೊಲಗಲಾಗಿ ಬ್ರಹ್ಮ ಉಳಿದುಕೊಳ್ಳುವುದು అంటాడు. కాబట్టి మీకు ఇది ఎక్కడ కనపడింది? పరమాత్మ ఎందుకు కనపడింది. ఆ పరమాత్మను సరిగా గుర్తిస్తే ఈ ద్వైత జ్ఞానం బట్టే రెండవది ఉంది అనేది, ప్రపంచం ఉందని కానీ దేహం ఉందనేది కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అంతే. ఎంతవరకు నువ్వు కనుక్కోలేవో నీ స్వరూపాన్ని అంతవరకు ఇది ఉండే తీరుతుంది. అది నువ్వు ఎన్ని జన్మలనే తండి, దేవతలు కాండి, బేకైనలు కాండి, అవి మాత్రం విడిచిపెట్టలేరు. శూన్యవాదమేను వీళ్ళు సంభవిస్తుంది తెల్లా, ఏమీ లేదంటారు. చూడండి ఇప్పుడు బౌద్ధులు ఏం చెప్తారంటే శూన్యవాదం అంటారు. వాళ్ళు ఏమీ లేదు. వేదాంతం కూడా చెప్తుంది ఏమీ లేదంటుంది. అయితే పరమాత్మ ఉందంటారు వీళ్ళు, వాళ్ళు ఏమీ లేదంట. అందుకోసమే వేదాంతులు ఏటి వరకు, బౌద్ధులు ఏటి వరకు వచ్చినారప్ప అంటే వేదాంతుల దగ్గరికి చివరికి వచ్చినారు. శూన్యవాదం అనేసారి తప్పైనారు వాళ్ళు. ఎందుకు? ఇప్పుడు బౌద్ధుడు శూన్యవాదం ఏమీ లేదు అన్నారు. ఏమీ లేదని ఎవరికి తెలిసింది అని శంకరాచార్యులు అడిగిండేది. ఏమీ లేదని మీరు అంటున్నారు కదా, శూన్యం అంటున్నారు కదా. శూన్యం అని దేంతో అన్నావు? ఆ శూన్యం అనేవాడు ఉండాలి కదా, దాన్నే మేము బ్రహ్మ ఆత్మ అంటాం అప్ప అంటారు వాళ్ళు. ఇప్పుడు ఎంత సులభంగా కొట్టేస్తారంటే శంకరాచార్యులు వాళ్ళకేం కష్టం లేదు ఇట్లా ఇట్లా వాళ్ళందరినీ కొట్టేసేదానికి, ఈ ద్వైతుల్ని వీళ్ళందరినీ కొట్టేసేదానికి వాళ్ళకేం చాలా సులభం అంట. వాళ్ళకి కారణం ఏమి అంటే వాళ్ళ అనుభవాన్ని పట్టుకుంటారు, వీళ్ళ అనుభవాన్ని విడిచిపెట్టినారు. అనుభవాన్ని విడిచిపెట్టి ఈ కనపడేదే సత్యం అని నమ్మినారు వీళ్ళంతా. వాళ్ళు ఈ కనపడేదానికంతా ఆధారం ఏమనేది అద్వైతులు కనిపెట్టినారు. అది ఉంటేనే కదా ఇదంతా ఉండేది, అది లేకపోతే అట్లా. కాబట్టి శూన్యవాదం అని మళ్ళీ అట్లా పొరపాటు పడద్దండి. ಬ್ರಹ್ಮವು ಆತ್ಮನ ಎಂಬ ಜ್ಞಾನವಂತೂ ಎಲ್ಲಾ ವಿಧವಾದ ಸಂಶಯಗಳನ್ನು ಪರಿಹರಿಸೇ తీరువదు. మీకేమేమి సంశయాలు ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో అవన్నిటినీ ఆ ఆత్మజ్ఞానం ద్వారా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే సృష్టి లేదనేది బోధపడినాక, సృష్టి అయినా కదా ఇవన్నీ తప్పులు వచ్చిండేది. దేహం నేనన్నా లేదా సృష్టి వచ్చిందన్నా ఇవన్నీ కనపడతాయి. సృష్టి లేదని నీకు బోధపడినాక ఉండేది పరమాత్మ స్వరూపమే. సృష్టి అనేది లేదు తెలిసిపోయినాక సంశయాలు ఎటు నుంచి వస్తాయి? మీకు కోరికలు ఎటు నుంచి వస్తాయి? రాగద్వేషాలు ఎటు నుంచి వస్తాయి? దేహం నేను పుట్టినానంటే ఇవన్నీ వస్తాయి.
దేహం నేను కాదు పరమాత్మ స్వరూపుడనే అనుభవంలో నిలబడినప్పుడు ఇవన్నీ అటు నుంచి వస్తాయి. అందుకే మనం నిద్రపోతే మనకి ఎన్ని వ్యసనాలు ఉన్నా ఏమున్నా కూడా ఏంటివి లెక్కలేదు. కారణం ఏమి అంటే తానుగా ఈ దేహం యొక్క లంపట కానీ, ఇంద్రియాల యొక్క లంపట కానీ, జగత్తు యొక్క లంపట కానీ ఏది ఉండలేదు కాబట్టి తానుగానే ఉంటాడు. అందువల్లనే హాయిగా ఉండానప్ప అని మేలకు వచ్చినాక అంటాడు. అది కూడా ఆడేమండు బయటకు వచ్చినాక అంటాడు. నిద్రపోయినప్పుడు హాయిగా ఉంటే, మెలకు వచ్చినప్పుడు హాయిగా లేను, స్వప్నం వచ్చినప్పుడు కూడా హాయిగా లేను చెప్తాడు. కాబట్టి ఆ విధంగా మన అనుభవం ఉంది. దాన్ని చూసుకోకుండా దాన్ని నిద్ర అని పక్కకు పెట్టినారు. ఇట్లా ఇంకేం కనపడుతుంది మీకు? ఆనందం ఏడ చూసుకొచ్చుకుంటారు పోయి? కావాలని అందరూ అంటున్నారు ఆనందం కావాలని. ఏడు పోయి తెచ్చుకుంటారు అని అంగిట్లో పెట్టి కొనుక్కుండేకి వస్తుంది. వస్తువులు ఎన్నైనా కొనొచ్చు, మీరు ఆనందాన్ని కొనుక్కొచ్చుకోండి. అట్లే లేదప్పా ఆ విషయాలు మేము కొనుక్కొచ్చిన విషయాల నుంచి వస్తాయంటారు కదా, ఏమో యా విషయం ఆనందం ఇచ్చింది అదనే చెప్పండి. మీరు రూపాన్ని కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటారు అనుకోండి, ఆ రూపం ఎంతసేపు చూస్తారు. అదేవిధంగా శబ్దం, సంగీతాలు, భజనలు ఎవరిని వింటారు? ఎంతసేపు ఉంటారు మీరు? తింటారు ఎంతసేపు తింటారు? కడుపు నిండారు తింటారు, ఇంకా వాక్ అంటారు కదా. మరి మీకు ಯಾವ ఆనందాన్ని ఇచ్చినా ఏనే ధనము ఇలే, ధనంతో తెచ్చినవి ఇలేదు. మరి ఆనందం కావాలనేది మాత్రం పాయింట్ ఉంది అందరి దగ్గర. ఎందుకుంది అంటే అది మన స్వరూపం కాబట్టి అందరి కోరిక అదే. అందువలన ఆనందం కావాలనే వాళ్ళు వాళ్ళ స్వరూపాన్ని గుర్తిస్తే దొరుకుతుంది. కానీ అది విడిచిపెట్టి భౌతికమైన విషయాలు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఆనందం అనేది లవలేశం కూడా దొరుకుతుంటుంది. అది మరి మాకు అవుతుంది కదా అని అంటారు. అది అభాస అంటుంది అంతే. ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకొని నేను చూసుకుంటాను అన్నట్లు ఎంత సత్యం అది? అద్దంలో నీ ముఖం చూసుకుంటే అది నీ ముఖమా? అయినా సంతోషం అవుతుందా లేదా నా ముఖం బాగుందని? నీ ముఖాన్ని నేరుగా చూసుకుంటారా మీరు? అట్లా కాబట్టి ఆనందం అంటే దాంట్లో నిలబడినప్పుడే ఆనందం. అందుకే పరమాత్మను ఇస్తే ఆనందం పక్కన లేదు. ఇప్పుడు చెప్తారు అది కూడా. పరమాత్మ ఎటువంటి వాడప్ప అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని మళ్ళీ ఉపన్యాసాలు కూడా చెప్తుంటారు. పరమాత్ముడు ఉనికి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అని చెప్పినారు కదా. మరి ఇప్పుడు ఆనందం కావాలంట అంటే ఏడుంటుందనే జ్ఞానం ఉండాలా లేదా వీళ్ళకి చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి? ఆనందం కావాలంటే ఆనంద స్వరూపం కావాలి. నువ్వు నీ స్వరూపం తెలుసుకుంటే ఆనందం అంటుంది అంతే. అదే మహాత్ములు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇవేం కాబట్లే. వీళ్ళు ఎత్తుకులాడుతున్నారు మిగతా వాళ్ళంతా. ఏడ ఆనందం ఉంది, ఆటికి పోతే ఆనందం వస్తుంది, ఈటికి పోతే ఆనందం వస్తుంది, అది సంపాదిస్తే ఆనందం వస్తుంది. ఎట్లా వస్తుంది? అది వచ్చేది కాదు, ఉండేది. ఉండేదాన్ని ఉండే అని తెలుసుకోవాలి అంతేగాని దాన్ని తెచ్చుకుంటాము పొందుతాము అంటే పొందేటివి కాదు. అగ్గి ఆటికి పోయి తెచ్చుకుంటుంది తప్ప వేడిని, అది దాని స్వరూపం అది. అట్లా మన ఆనందం కూడా మన స్వరూపమే. దాన్ని విడిచిపెట్టి ఈ దేహాలతో దాన్ని పొందాలంటాడు. భగవంతుడు అవే చెప్తాడనమాట. భగవంతుడు ఇచ్చిన మేము ఆనందానికి అనుకోవాలంటారు వీళ్ళు. ఎట్లయితుంది? సాధ్యం ఎట్లయితుంది అది? భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలతో భగవంతుని కనుక్కోవాలా అని అర్థం. అది కన్నులు ఉన్నాయంటే భగవంతుని దర్శించాలా, శబ్దాలు ఉన్నాయంటే భగవంతుని శబ్దాలు వినాలా, కాళ్ళు ఉన్నాయంటే భగవంతుని ప్రదర్శన చేయాలా. ఇట్లా ఏం చెప్పినా కూడా ఆ ఇంద్రియాలన్నీ కూడా అతనికే ఉపయోగపడాలా. మనం అట్లా ఉపయోగపెట్టడం లేదు. అన్నీ మనకు కావాలని పెట్టుకుంటాను. మరి ఆనందం ఎట్లా దొరుకుతుంది? దొరికేదానికి లేదు. ಆದರೂ ಈ ಬ್ರಹ್ಮತ್ಮಕ ಜ್ಞಾನವು ಒಮ್ಮೆಗೆ ಸುಲಭವಾಗಿ ಮೂಡುವುದು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఎప్పుడో ఇట్లా విని ఇంకా మాకు కూడా అర్థమైంది లేప అంటే దాంట్లో నిలబడేదేం కాదు. అంత పిరిన అనేక జన్మలు చేయాలి. బహునాం జన్మనాం అంతే. ఎన్నో జన్మలలో చేసుకుంటా వినుకుంటూ వస్తే కడాన ఒకనాడు ఒక జన్మలో అవుతుంది. వీళ్ళు ఏమంటారు? చూడప్ప ఈ జన్మలోనే నేను మోక్షం పొందిన అంటారు. జన్మలోనే పొందేకలేదు. అది ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వచ్చి ఈడు పొందినాం. ఇప్పుడు మనం కూడా అంటాం భోంచేస్తా ఏమంటాము? లాస్ట్ ముద్ద తిని నాకు కడుపు నిండింది తప్ప అంటారు. లాస్ట్ ముద్దతో కడుపు నిండేది అట్లుంటే అన్ని ముద్దలు ఏంటి తింటారు మీరు? అవునా కదా? ఓ ముద్ద తింటారే చాలప్ప నాకు కడుపు నిండింది అని ఇస్తారు. ఆ ముద్దతో కడుపు నిండింటే అంతకుముందు ఎన్ని తిన్నారు మీరు? అవి లెక్కేసినారా? అవన్నీ ఒకదానికొకటి పేర్చుకుంటూ వచ్చినాక కడుపు నిండింది. అట్లా మనం కూడా ఎన్నో జన్మలలో నిష్కామైనటు పుణ్యం అనేది, కోరికలతో కూడిన పుణ్యం కాదు ఇది. కోరికలు లేకున్నటువంటి పుణ్యం ఏదైనా చేసినారో దానికి మన స్వరూపాన్ని వినాలనేటువంటి ఇది కలిగింది మనలో. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇంకా ఇది లేదు. మిగతా అందరి దగ్గరికి పోతారు వాళ్ళు, ఏందో వస్తుందనే దాని కింద ఉండరు వాళ్ళు. స్వామి దగ్గరికి పోతే ఏందో దొరుకుతుంది అనుకుంటూ ఉండరు. అట్లా దొరికేది కాదు ఇది. మన స్వరూపానికి అనుకున్నదే చెప్తారు. ఇటుకు వచ్చి జిజ్ఞాసులు కూడా దాని మీదే ఉంటారు అంతే. విభూతులు కాల్సిన వాళ్ళు ఆశ్రయించేది వాళ్ళు వేరే. అక్కడ విపరీతమైన రష్లు ఉంటాయి. మనకు నిలబడేకి మైలు గద్దె నిలబడాలి. ఏటికైనా పోవాలంటే అట్లాంటి దొరకాలంటే ఈడు ఎవరు ఉండలేదు, గలాటే ఉండదు. ఎందుకు? మనుష్యానం సహస్రేషు. ఎవడు కోట్లు కూడా ఇటుకు వచ్చేది. మరి ఇట్లా వాళ్ళు ఎంతమంది వచ్చినారంటే ఎన్ని కోట్లు ఉంటాయి. ఈడు ఎవరన్నా మీకేమన్నా నూకే వాళ్ళు ఉన్నారా, తోచే వాళ్ళు ఉన్నారా? అదే ఒక చిన్న దేవాలయం దగ్గర ఆ స్వామి దగ్గర పోతే మాకు దొరుకుతుందనండి. పోయి నిలబడండి అప్ప.
ఎట్లుంటుందో రాశ, ఆ నూకులాట ఎట్లుంటుంది, ఆ తొందరలు ఎట్లుంటాయి, మన తాపత్రయాలు ఎట్లుంటాయి, ఆడ సమాధానాలు ఏమైనా ఉంటాయా? ఏముండదు. పోయేదేం పోతారు, సమాధానం ఏం లేదు. మళ్ళీ ఆడు కూడా భగవంతుడు చూడాలని పోయినారు, దేవుని చూడాలని పోయినారు, దేవాలయానికి పోయినారు, ఆడ కూడా సమాధానం లేని స్థితి. ఎంచేపు నిలబడాలా, వాళ్ళు నూకుతారు, వీళ్ళు నూకుతారు. ఏంటి పోలాడికి నూకించుకుండేకి ఆ బాధపడేకి ఈడ కూర్చో. భగవంతుడు ఏడలేడు, అంతటా ఉండాలని శాస్త్రమే చెప్పింది. నీలోనే ఉండవు, నువ్వే ఉండవు అని చెప్పింది. మళ్ళీ ఇంకేంటికి ఎదులాడతావు? అయినా పోతావు. పోయినప్పుడు కూడా సావధానంగా ఉండేది నేర్చుకో. 10 గంటల క్యూ లేదా 16 గంటలు భగవంతుని కోసం వచ్చినా 16 గంటలు అనిపించాల్సిందే, ఎన్ని గంటలైనా ఉండాల్సిందేనప్ప అనేది రావాల. అర్థమైనా? ఆడు కూడా ఓర్పు వస్తే మనం ధన్యులే. ఓర్పు లేదు, మిందు నూక్కొని పోయేది, ఏమేమో చేసిపోయేది, ఎట్టెట్లో మోసాలు చేసిపోయేది, లంచాలు ఇచ్చిపోయేది, రకరకాల ఆడు కూడా. మరి ఇట్లా చేస్తే ఏమైతే అట్లా? మనం భగవంతుని దర్శనం తీసుకుంటే పోయినామా? ఎంతో మంది డబ్బులు లేని వాళ్ళందరూ క్యూలో నిలబడ్డారు. మీరంతా లంచాలు ఇచ్చా లేకపోతే రికమెండ్ చేసుకొని పోతే ఏం చేసినట్లయితే మీరు ముందు పోతారంటే మోసం చేసినావు కదా. మోసం చేసినాక దాని ఫలం వచ్చేలేదు. బాగా గుర్తుపెట్టుకోనండి ఇది. నీవు ఎంత భక్తి ఉన్నా కూడా మోసము సత్యము లేకుండా మోసం ఉందంటే పైసలు అదే. వీళ్ళు అనుకోండొచ్చు మేము పోతే మాకు దర్శనం బిర్యానీ అయిందని. మీకు అయినా దర్శనం అయింది, దాని ఫలం ఏమి ఉండలేదు. దాని ఫలం ఎట్లుంటుందంటే ఇట్లా అందరితో పాటు కష్టపడే పోవాలాడికి. ఎందుకంటే సృష్టిలో అందరూ చూసేకి వచ్చినలే కదా. మరి వాళ్ళు మోసం చేసేదానికో రికమెండేషన్తో పోతే దేవుని దగ్గర కూడా రికమెండేషన్లా? మీకు వ్యవహారంలో రికమెండేషన్లు పెట్టుకోండి. దేవుని దగ్గర ఏం రికమెండేషనే? భగవంతుడు అందరి స్వరూపమై ఉన్నాడు, ఆయన దగ్గర రికమెండేషన్ ఏంటి మీకు? ఇట్లా ఆలోచన చేయాలి. చూడండి, పోతే పోయినా సైట్ ఉండా 2 దినాలు ఉండాలన్నారు, ఉంటాము. ఏం బిర్యానీ ఇంటికి పోవాలని కాటికి పోయింటివి, ఈడే ఇంట్లో కూర్చో. సౌకర్యాలు కావాలంటావు, ఈడే ఇంట్లోనే ఉంటాయి కదా నీకు. అన్నం ఉంది, పండుకునేకి, స్నానాలు అన్నీ ఆడికి పోయి కావాలంటే ఎట్లా అట్లా. కాబట్టి వెంటనే సాధ్యం కోసమే ఎవరు భయపడకూడదు అంటుంది శాస్త్రం. ఇది వేదాంతం మేము ఇన్నాళ్ళున్నా మాకేం ప్రయోజనం అంటే వీళ్ళకి వేదాంతం అనేది తెలియదు అని. వేదాంతానికి ఇన్నాళ్ళు పోతాం మాకు అర్థం కాలేదంటారు. చూడండి, వాళ్ళకి దాని ముందు గుర్తే లేదు అని. దాంట్లో అర్థమయ్యేది లేదు, తానే అది. అర్థమయ్యేకి తాను ఉండాలా, అర్థమయ్యేకి ఇంకోటి ఉండాలా, అట్లేదు. ఈ ఆగలే తెలిసిదంటే ఇప్పుడు మనం చెప్పినట్ల ఇదಕ್ಕೆ అవిద్యానాదిಗಳು ಬೇಕು. అంటే వస్తువుని ఎట్లుండే అనేది తెలుసుకునేది రావాలా, తర్వాత దాన్ని జమకూర్చేది పొందించేది రావాలా. అప్పుడు దీని యొక్క ప్రయోజనం మనకు పొందేదానికి సాధ్యమవుతుంది. అవి లేకోకుండా ఊరిని చేసేకపోతే దొరికేకలేదు. ಇನ್ನು ಸಾಧಕನಾದವನು ದೃಶ್ಯ ಪ್ರಪಂಚವನ್ನು ಮಾಯೆಯಿಂದ ನಿರ್ಣಯಿಸಲು ಏನೂ ಶ್ರಮಪಡಬೇಕಾದದ್ದಿಲ್ಲ. ఇట్లా పోనీలే ఈ ప్రపంచం మాయ, దీన్ని కనుక్కుందాము అనే దానికి ఏమైనా కష్టపడేది ఉందా? అదే చెప్పు. ప్రపంచం మాయ అంటున్నారు కదా, దీనికి ఏం కష్టపడేది ఉంది? అయితే చూడాలా అంటారు. చూడండి, అది కూడా ಏಕೆಂದರೆ ಪ್ರಪಂಚದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಪದಾರ್ಥಗಳು ಬದಲಾಗುತ್ತಲೇ ಇವೆ. ఇప్పుడు సత్య వస్తువు మారకూడదు. ఇప్పుడు మీకు ఈ ప్రపంచంలో ఉండే వస్తువు ఏ మార్పు చెందుకోకుండా ఉంది? మరి అన్ని మారుతుంది, మాయగా ఇంకేముంటుంది? వికారం చెందినట్లే కదా. మరి దానికి ఏం కష్టపడాలప్ప? ప్రపంచంలో ఈ మాయ అంతా ఉండదు, దీని అంతా తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటావు? చింతకాయ నీ దేహమే నీకు తెలుస్తుంది ఎన్ని మార్పులు చెందుతాండేది. అట్లా ప్రతి వస్తువు కూడా మార్పు చెందుతానే ఉంది. మరి అది మాయగాకేమే? సత్యమైతే అట్లే ఉండాల్సిండే. కాబట్టి తెలుసుకుంటే కూడా ఏం కష్టం లేదు. ಆದರೂ ನಮಗೆ ಅವುಗಳಲ್ಲಿ ಉಂಟಾಗಿರುವ ಸತ್ಯತ್ವ ಬುದ್ಧಿಯು ಪರಮಾರ್ಥ ಸತ್ಯವನ್ನು ಕಂಡುಕೊಳ್ಳಲು ಅಡ್ಡಿಯಾಗಿದೆ. ఈ విధంగా అందరూ చెప్తారు. వచ్చేటప్పుడు ఏమి తేలే, పోయేటప్పుడు ఏమి తీసుకోలేదు, మధ్యలో ఎందుకు తకరారు అంటారు. మరి ఎందుకు తకరారు పడుతున్నారు అంటే చెప్పరు. వచ్చేటప్పుడు ఏం తెచ్చినా పోతారు. ఇది అందరూ మాట్లాడతారు వేదాంతం. అంతేకాదు మాకు ఈ కష్టాలు లేకుండా త్వరగా తీసుకోవాలని అడుగుతారు. పుట్టినప్పుడు అనాల్సింటివి నాకు ఈ కష్టాలు ఎవరు తీసుకోపని. ఇప్పుడు ఇంట్లో ఎవడు చూడుకోకుండా తిట్లు తిడతా అంటే కొట్లు కొడతా అంటే కూడి లేకుండా ఇప్పుడు తీసుకోవాలంట బిర్యానీ. చేసిన పాపం అంతా ఎవడు అనిపించాలి, తీసుకునేదే బాగా అడుగుతాడు వాళ్ళు బిర్యానీ పోవాలని. తిన్నాళ్ళు తిని బిర్యానీ పోవాలంటే ఎట్లా? ఇది ఎంతవరకు పాపాలు చేసింది, ఎంతవరకు పుణ్యాలు చేసింది, అంతవరకు దీనికి ఇడ్చాల్సిందే. ఇది అయిపోతానే మళ్ళా నెక్స్ట్ దానికి కోట ఉంటుంది. మళ్ళా ఏ జన్మ ఎత్తాలా? నీవు మళ్ళా మానవుడై పుట్టాలా, దేవుడై పుట్టాలా, లేదా పశువై పుట్టాలా, ప్రాణి అయి పుట్టాలా, క్రిమి అయి చెట్లై పుట్టాలా, గుట్లై పుట్టాలా, రాళ్ళై పుట్టాలా అనేది మళ్ళా ఇట్లా ఏ పాపాన్ని అనిపించాలా, ఏ పుణ్యాన్ని అనిపించడానికి వస్తుంటాయి శరీరాలు వస్తుంటాయి. వాడు మాత్రం ఉండాల్సిందే. అందుకే జీవుడు అనేవాడు కూడా నాశనం కాడు. నాశనం కాడు అంటే అర్థమేమి? పరమాత్మను తెలియనందువల్ల మీరు జీవాన్ని ఆపాదించినారు అతను. ఏందంతే మీరు పెట్టినా దానికి అంతే. కుండాని మీరు పేరు పెట్టుకుంటారు, అది మన్నే. మీరు కుండ అన్నప్పుడు మన్నే, అది ముంత అన్నప్పుడు మన్నే, మూకిటి అన్నప్పుడు మన్నే, పగిలిపోయినప్పుడు బోకులు అన్నప్పుడు మన్నే, ఎప్పుడు మన్నే అది. అయితే మీరేం పెట్టుకున్నాడు? జీవుడు, ఈశ్వరుడు, జగత్ అని పేర్లు పెట్టుకున్నారు మీరు దీనిలన్నిటికీ.
కాబట్టి ಎಪ್ಪಡಿ ಕೂಡ ಅದು ನಾಶನಮಯ್ಯದು ಕಾದು. ಅದರಿಂದ ನಮ್ಮ ಬುದ್ಧಿ ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಪರಿವರ್ತನೆಯು ಅಗತ್ಯವಾಗಿದೆ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన బుద్ధిని మార్చాలి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రపంచం అంతా మారుతుందంటే మన బుద్ధి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి మరి బుద్ధి మారుతా ఉందంటే నువ్వేం చేసుకుంటే నీకు సాధ్యమవుతుంది? ఇది మార్పు కావాలి. ఇప్పుడు ఆ మార్పులో వికారం చెందుకోకుండా ఉండేటువంటి స్థితిని, అంటే దానికే శుద్ధ బుద్ధి అనేది. ఇప్పుడు మన బుద్ధి అంతా మారుతా ఉంటుంది, శుద్ధ బుద్ధి మారలేదు. ఎందుకంటే అది ఆత్మస్వరూపం అవుతుంది అనుకుంటలేదు. ಪರಿವರ್ತನೆ ಅಗತ್ಯವಾಗಿದೆ. ವೇದಾಂತ ಶಾಸ್ತ್ರ ಹೇಳುವುದಿಷ್ಟೇ. చూడండి అబ్బా, వేదాంతం ఏం చెప్తుందంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తుంది? ఇద్దద్దన్ను ఇదే ಎಂದು తిಳಿ, ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోండి. మరి మీరు ఉన్నదాన్ని ఉన్నట్లే మేము తెలుసుకుంటున్నాము అని అంటున్నారు. మీరు ఏం తెలుసుకుంటున్నారు? ఉన్నదాన్ని ఉన్నట్లే. భూమి ఉంది, నీళ్లుంటాయి, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది అనేది మేము తెలుసుకుంటున్నాం అంటున్నారు కదా. అవి ఉంది అన్నారు కదా, ఉంటాడాయా అనేది చూడాలి ఇప్పుడు. అంతే, అవి స్వతంత్రంగా ఉంటాడాయా? మెలకులు అన్నీ ఉంటాయి నిద్రలో. మరి లేవని తెలుసుకోవాలా? మరి ఉన్నదాన్ని ఉన్నట్లే తెలుసుకుంటామంటున్నారు మీరు. మరి ఇది స్తంభము అని తెలుసుకుంటారు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా స్తంభం కనపడతాను తప్ప అంటారు. ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకుంటారా? రాయనల్లా. ఇట్లా ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోండి, లేని దాన్ని లేనట్లు తెలుసుకో. ఇంతే వేదాంతం. నా ఇద్దరిదాన్ని ఇద్దరిని తెలియ, ఇల్లద్దాన్ని ఇల్లవని తెలియ, లేని దాన్ని లేదని తెలుసుకో, ఉన్నదాన్ని ఉండేది పరమాత్మ, కనపడేదంతా లేనిది. అది తెలుసుకోవాల్సినది రూల్ ఇది. ಆದರೆ ಇರುವುದು ಇಲ್ಲದ್ದು ಯಾವ ಯಾವವು ಎಂಬುದರ గుట్టను తత్వదర్శకులే బిడుచుకో. నిజంగా ఉండేదే అది, లేకుండా పోయేదే అది. అది ఎవరు చెప్పాలి? మీకు గురువులే చెప్పాలా. యా గురువులు? ఆ అనుభవాన్ని పొందిన గురువులే చెప్పాలా. ఎవరికంటే వాళ్ళకి చెప్పేకి రాదు ఇది. అందుకే తత్వదర్శకులు అంటే ఎవరైతే అనుభవాన్ని పొందినారో, పరమాత్మ స్వరూపాన్ని పొందినారో వాళ్ళనే అడిగి తెలుసుకోవాలా. వాళ్ళు చెప్తారు అప్పుడు ఉండేది పరమాత్మప్ప, కనపడేదంతా దృశ్యము, ఇదంతా తోసేదే కానీ ఉండేది కాదు అని వాళ్ళు చెప్తారు. ఎట్లా? అనుభవపూర్వకంగా చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఉన్నే నేను తెలుసుకొని ఇదంతా కనపడేంత మాయ అనద్దండి. నీ అనుభవంలో ఉండాలి. ఇదంతా మాయ అనేది నీకు వస్తే అప్పుడు ఎరువులు చెప్తే సరిపోతుంది. శాస్త్రాన్ని కంఠపాఠం చేసి పొందగొడతాడు మనమంతా. వాళ్ళని అడిగితే మళ్ళీ ఏమంటారు? ఇదంతా మాయ అంటాడారు కదా, మరి ఎట్లా చెప్తున్నావు అంటే ఏం చెప్తారు? నువ్వు చెప్తాడావు కదా సృష్టి లేదని, మరి మీరు చెప్తాడారు మేము వింటాడావు, ఎట్లా అంటే ఏం చెప్తావు ఇప్పుడు? అదే ఆడే నైపుణ్యం కావాలంటారు శాస్త్రానికి. ఎందుకంటే జ్ఞానులకి అజ్ఞానులకి ఎక్కడ భేదం అంటే అదే. వాళ్ళు ప్రపంచాన్ని చూస్తానే, ప్రపంచంలో ఉండే వ్యక్తులతో వ్యవహరిస్తానే కూడా మేము వాళ్ళతో వ్యవహరించే వాళ్ళం కాదు అని వ్యవహారం చేస్తారంట వాళ్ళు. మరి ఎంత ఉండాలి దీంట్లో? సత్యం ఎంత ఉండాలి? వాళ్ళు మనతో పాటే మాట్లాడతారు. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అది మనకి ఆ విషయాల మీద పోవడం లేదు. మన బుద్ధి మన మనసు ఏం చెప్పిందో దానినే నమ్ముతాడు, అనుభవం చూడడం లేదు. అంతే. అందుకే అనుభవాన్ని ఉపయోగించి తత్వాన్ని తెలుసుకుంటే సులభం. బుద్ధిని మనసును పెట్టి ఎన్నాళ్ళన్నా వినండి, వింటారు, కాదనేకేం లేదు. శ్రద్ధ కూడా ఉన్నట్లు ఉంటుంది. అయితే పట్టదు అది. ఇప్పుడు మన ఎదురుగానే ఒక వస్తువుని నీళ్ళలోకి వేసినాం, చక్కెర వేసినాము, లేదా చక్కెర వేసినాము, కరిగిపోయింది. అది చూసినారు. మీకు ఇప్పుడు చక్కెర కనపడుతుంది అంటే ఏమంటారు? కరిగిపోయిన కనపడుతుందా లేదా అని మేము అడిగిండేది. కంటికి కనపడదు కదా, లేదంటావా? ఇప్పుడు చక్కెర కనపడలే, చక్కెర లక్షణం ఏమి తీపు కదా, అప్పుడు యాడ్ వేసుకుంటే కనపడుతుంది. అది నేలకు వేసుకుంటే అట్లా. కాబట్టి ఉన్న పదార్థాన్ని ఒకటే దాంతో తెలుసుకునేకేం లేదు అక్కడ. మరి ఎట్లా తెలుసుకోవచ్చప్ప అంటే కంటికి కనపడుకోకుండా నాలుగుతో తెలుసుకోవచ్చు దాంట్లో చక్కెర ఉంది అని. అట్లా ఇక్కడ కూడా మనం అంతే. పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ బుద్ధిని ఇంద్రియాలు నింపుకుంటే కాదంటే మరి ఏమిటో తెలుసుకోవాలంటే అనుభూతో తెలుసుకోవాలి నువ్వు. వీడంతే. వ్యవహారాన్ని దీనిలో పెట్టుకోండి, పర్వాలేదు. పరమాత్మ తెలుసుకుంటే దీనిలో ఉపయోగించొద్దండి. అట్లా రావాలా. అది ఎట్లా తెలుస్తుంది? ఒకదానికి తెలియకపోతే మిగతానికంటే తెలిసిందా లేదా? ఇప్పుడు కంటికి కానరాలే, తీపి ఉందనేది నేలకు ముందు తెలుసుకుంటే తెలిసినా లేదా తీపి ఉందని? ఆ విధంగా ನಾವು ಈ ಉಪದೇಶವು ಅತ್ಯಂತ ಸರಳವಾಗಿದ್ದು ಯಾರು ಬೇಕಾದರೂ ಪರಿಶ್ರಮವಾಗಿದೆ. ఏది? ఉన్నదాన్ని ఉన్నట్లు, లేదాన్ని లేనట్లు తెలుసుకునేకి ఆ అనుభవమైనటువంటి గురువులు తెలుసుకుంటే ఎవరైనా తెలుసుకోవచ్చు, కష్టమేం కాదు. ఇప్పుడు అది ఇప్పుడు చెప్తారు కదా, భూమి నీళ్ళు ఎప్పుడైనా ఉంటాయంటే లేవు అంటారు. ఎట్లా తెలుసుకుంటారంటే అనుభవంతోనే. లేకపోతే ఎట్లా వేస్తావు? నువ్వే చూసినావు దానిలో అన్నింటినీ, నీవే ఉండలేదు ఇంకా అవి నిద్రలో కావు, దానిలో ఎట్లా తెలుసుకుంటావు? కాబట్టి ఆ విధంగా సులభమే ఇది. ಯಾರು ಬೇಕಾದರೂ ಪರಿಶ್ರಮಬೇಕಾಗಿದೆ. ನಾವು ಇದನ್ನೇಕೆ ಬಯಸಲಿವೆಂದರೆ, ఎందుకు మరి పరమాత్మత్వం అంతా మీరు మీ స్వరూపం మీద అంటారు, దీన్ని తెలుసుకుంటే జనమరణాలు ఏమంటారు, ఆనందంగా ఉంటారని చెప్తారు కదా, మళ్ళీ ఎందుకు తెలుసుకోకుండా ఉన్నారు అంటే దానికి చెప్తాడు. ఇదేందో సరే అలా
ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಕೂಡ ಇದ್ದದ್ದನ್ನು ಇಲ್ಲವೆಂದು ಇಲ್ಲದ್ದನ್ನು ಇದೆಂದು ತಿಳಿದರೆ అనర్థమే ಆಗಲಿದೆ. ఎక్కడ ఇప్పుడు వ్యవహారంలో కూడా ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకుంటే బాగుంటుంది, లేని దాన్ని ఉందనుకుంటే ఏమవుతుంది, అనర్థం వస్తుందా లేదా? చేసుకొని అందరూ చెడిపోతాడామంటారు కదా, ఎందుకంటే చెడిపోతాడారు మీరు? ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోలే, లేని దాన్ని ఉంటుందని భ్రాంతి చెందినాము, దానికోసం తాపత్రయపడతాము. ఏ దాంతో ప్రయోజనం ఉంది, దేని నుంచే ప్రయోజనం ఉంటుంది, దానికి సత్యత్వం ఉందా లేదా అని తెలుసుకోలేదు, దాని నుంచి మోసపోతాడారు లేదా అంత జనము. ఇప్పుడు ఫలాని చిట్ ఫండ్ కడితే లాభం వస్తుంది అంటారు, వాడు ఎత్తేస్తాడు, ఇప్పుడేం చేస్తారు? ఇట్లా వ్యవహారంలో ఉండేటువంటి ఇంతే. ನಾವು ಇದನ್ನು ಏಕೆ ಬಯಸಿದ್ರು ಅಂದರೆ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಈ ತತ್ವಜ್ಞಾನದಿಂದ ನಷ್ಟವಾಗಲಿದೆ ಎಂದು ಭಾವಿಸಿರೋದೇ ಕಾರಣವಾಗಿದೆ అంటాడు. చూడండి, ఈ వేదాంతం వినుకుంటూ పోతే వ్యవహారం నష్టమవుతుంది అనేది భావన ఉంది మనకందరికి. ఇప్పుడు చెప్పండి, ఇంకేం చేస్తారు మీరు? ఇప్పుడు వేదాంతాన్ని నమ్ముకుంటే పూ తినేకి సాధ్యమా అని అంటారు వాళ్ళు. అనుకుంటే వ్యవహారం అంతా బయట చెడిపోతుంది కదా. ఇది వ్యవహారం అనేదే చెడుపు మొదట. దాంట్లో చెడిపోయేది ఎడుతుందంట, దాంట్లో చెడిపోయేది ఏముంది? వ్యవహారం అనేదే చెడుపు, తప్పు తెలివి. మరి దాంట్లో చెడుపు ఉందంట, దీంట్లో సత్యం లేదంటే ఇది ఎందుకు ఇష్టపడడం లేదంటే ఇది సగుణ సహకారంతో కనపడుతుంది కాబట్టి కష్టాలు ఎన్నన్నా రాలేవా, ఉండాలి అవి. మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం అదొద్దప్ప ఇది ఉండాలి. అంటే కారణం ఎందుకు అయిపోయింది, జనానికి దీని మీద మోజు లేదంటే ఈ విధమైనటువంటి బుద్ధి ఉంది, వ్యవహారం చెడుతుంది అనే బుద్ధి పెట్టుకున్నారు కాబట్టి పరమాత్మ వైపు ఎవడు రావడం లేదు. దానికి ಯಾರಾದರೂ ಧೂರ್ತರ ನಮಗೆ ಒಂದು ಮರವನ್ನು ತೋರಿಸಿ ಅದರಲ್ಲಿ ಪಿಶಾಚಿ ಇದೆ ಅಂದರೆ ಸಾಕು. ఎవడోడు దావుంటే పోయేవాడు చెప్తాడు, నేను రాత్రి అర్ధార్థకాడికి పోతా అంటే ఈ ఇంట్లో కానీ లేదా ఈ మాన్లో కానీ దయ్యం ఉందని చెప్పండి, ఇంకా పైసలు వాడు ఇంకా ఇన్నోళ్ళందరూ చేసే కనపడుతుంది. లేకపోతే పడుకుంటే ఉంటాడు. ఆ శబ్దం ఎన్నుకోకుండా పోతే ధైర్యంగా వస్తాడు వాడింటికి. వాడి ఇంటికి ఎప్పుడైనా పొరపాటు వచ్చినట్టే ఆడు వస్తుందంటే అంటే నీకు పిశాచి కనపడలేదా అంటే వాడికి ఇంకో తూరు వస్తే ఆడు పిశాచే కనపడుతుంది. మొదటే వాడిని కల్పన వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. అట్లా ఎవడైనా వాడు భయపెట్టాలని చెప్తే మనకి కలుగుతుందా లేదా? దాని ఉదాహరణ చెప్తాను అనమాట. తోర్సి ಅದರಲ್ಲಿ పిశాచి కూడలే నమ్మి మోస ಹೋಗುವವು. ఉందా లేదా అని విచారం చేయవు. ఇంకా పిశాచి ఉందంటే వాడు అనిపించినట్టు లేప దాన్ని మళ్ళీ మనమే చూసేకోవాలా అంటాం అనమాట. అది ఒప్పుకోకూడదు. ಅದೇ ಒಬ್ಬ ಮಹಾತ್ಮರು ಒಂದು ಕಂಬವನ್ನು ತೋರಿಸಿ ಇದರಲ್ಲಿ ದೇವರಿದ್ದಾನೆ ಎಂದರೆ ನಕ್ಕು ಹಾಸ್ಯ ಮಾಡುವವು అంటాడు. వాడేమో దయ్యాన్ని చూడలే, భూతాన్ని చూడలేదు, వాడు ఊరినే చెప్పినాడు వీళ్ళందరినీ భయపెట్టాలని. ఇప్పుడు చెప్తాంటారు కదా, విమానంలో బాంబు ఉంది, సినిమాల్లో బాంబు ఉంది అని ఎవడన్నా ఫోన్ చేసినాడు అనుకోండి, వాళ్ళు 2 గంటలు 3 గంటలు ఎత్తుకాడు ఏమీ లేదని చెప్తారు. ఎట్లా నమ్మినారు మరి దీన్ని ఇంత బాగా? అట్లా లేని దాన్ని బిర్యానీ నమ్ముతామంట మనం. ఉన్న పరమాత్మ నమ్మాలంటే ఉనికి బుద్ధి పుట్టలేదు కాబట్టి మోసం. అదే ಒಬ್ಬ ಮಹಾತ್ಮರು ಒಂದು ಕಂಬವನ್ನು ತೋರಿಸಿ ಇದರಲ್ಲಿ ದೇವರಿದ್ದಾನೆ ಎಂದರೆ నక్కు ఆశ మాడు అంటే దీంట్లో ఏం పరమాత్మ ఉండాలంటే నమ్మరు. మరి ప్రహ్లాద చూపించి ఏం చేసే, ఏమరా ఈ స్తంభంలో ఉండాలంటే చూడని కదా, అది నమ్మకం. అందుకే మనకు లేదు అది. ఎందుకంటే పరమాత్మను ఉనికిని విడిచి ఏదీ లేదు అన్నప్పుడు ఉండేది పరమాత్మ అనేది ధైర్యం ఉండాలి. స్తంభం కావచ్చు, అది తేలిపోయి ఏదైనా కావచ్చు, దాంట్లో ఇదేని సంబంధం లేదు. ఇంకా పరమాత్మ నుంచి రెండో పదార్థమే లేదు అన్నప్పుడు ఏమున్నా అదే ఉండాలా. రూపాలు ఎన్నైనా ఉండొచ్చు, అది వేరే కథ. అర్థమైన రూపాలు ఎన్ని రకాలైన దాని మూలం మాత్రము. అందుకే అప్పుడు కూడా ఆ విధంగా ఉంటాడంట పరమాత్ముడు కూడా. ఎందుకు ఈ హిరణ్యకశిపుడు ఎప్పుడైతే దీంట్లో ఉండాడా అన్నప్పుడు భగవంతునికి ఎంత కష్టం ఉందనుకుంటారు. ఆ పాట నిలబెట్టేకి ఏమేమి చేయాలి, వాడు యాడడుగుతాడో ఏం కథ. ఇప్పుడు స్తంభం అని అనుకో, లేకపోతే ఇంకోసారి చూపి చీడు ఉండాలంటే ఆడు కూడా ఉండాల్సిందే కదా. మరి అప్పుడు భగవంతునికి ఎంత కష్టం ఉందన్న. అప్పుడు పరమాత్మ ఇంకోటి ఎట్లా దేవుడిగా ఉండే గుళ్ళు కనపడలేదు. దేవుడిగా కనపడితే వాడు ఈపులెక్కుతాడు మళ్ళా. ఎందుకు ఎతలాడినాడు ఇంతకు ముందు, నీ దేవుడు ఆడు ఉండాలని ఎట్లాడితే మనోడు తప్పించుకొని లోన్ దూరుకోండి. ఇప్పుడు మళ్ళీ కనపడితే ఏం చేస్తాడు, మళ్ళీ మీదకి వస్తాడు. మరి అప్పుడు ఏం చేయాలా, కనపడితే వాడిని చంపాలి. ఇప్పుడు అంతే, కనపడితేనే ఆ ఇరవై కలిసి చంపేదట్టు ఉండాలి. అందుకే నరసింహ అవతారంలో ఉండాలంట. అట్లే గట్టి పుల్లు ముట్టుకుంటే కూడా నరసింహుడే ఉండాలి. అప్పుడు ఎంత భగవంతునికి ఎంత కష్టం ఉంటుంది. కాబట్టి సులభమే కాదు వ్యవహారం చెప్పేదానికి. అయితే జనము ఆ లేని దాన్ని నమ్ముతారు, ఉన్న దాన్ని ఇడిచిపెడతారు అని చెప్పేదానికి. కాబట్టి ఇదే మాయ. ఏమి లేని దాన్ని ఉందని భయపడము, ఉన్నదాన్ని లేదని హాస్యం చేయడం. దేవుడు ఉన్నాడప్ప అంటే ఏమో ఎప్పుడు చూసేసినాడు చూడప్ప దేవుణ్ణి అని అంటారు. వెంటనే మరి ఉంటే ఇప్పుడు చూపి మరి ఆడుంటాడు. ఇట్లా హాస్యం చేస్తారన్నమాట. అరే దేవుడు లేకుండా పోతే నువ్వు బతికేటట్లా అని చెప్పు. దేవుని యొక్క ఈ పంచభూతాలు దేవుని యొక్క సొత్తు, ప్రాణం అనేది ఆయన సొత్తు. ఆ ప్రాణం లేకపోతే నువ్వేడుంటావు?
మరి భగవంతుడు లేడని ఎట్లా అంటే నేను మీరు చూడండి ఎంత వేరే శాస్త్రానికి ఎక్కువ లేదు. తత్వాన్ని తెలుసుకునేదానికి మన అనుభవాన్ని పట్టుకుంటే మనం మాట్లాడే పని లేదు. గాలి ప్రాణం లేకపోతే ఉంటావా చెప్పుని, మరి ప్రాణం గాలి ఆడలేదు చెప్పు, మళ్ళీ లేదని అంటే కనపడదు అంటావు కదా. ప్రాణం అంటే ఏమనుకోండి, మరి పరమాత్మ స్వరూపమే కదా అది. పరమాత్మ నుంచి ప్రాణం ఉందే, అది లేకపోతే నువ్వు ఉండవా, మరి ఆడుండాలని ప్రశ్నలు వేస్తారు కదా మీరు. ఈ మాయయు విశ్వన్నెల్లా తుమ్మిదే. ఈడు ఒకసారి కాదు, ఎట్లయితే పరమాత్మ అంతటా ఉండాలని ఎట్లా నిండి ఉన్నాడో ఈ మాయ కూడా అందరి ఎందుకు నిండి ఉందంట. అది ఎట్లే ఎందుకు ఈ శక్తి తెలియకోకున్నప్పుడు ఆ విధంగా ಎಂದು ನಮ್ಮ ಭಾವನೆ ಇದೆ. ಒಬ್ಬ ಕಳ್ಳನಿಗೆ ಉಳಿದ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ಪೊಲೀಸ್ನವರಂತೆ ಕಾಣುವಂತೆ. ఆ దొంగోడు ఉంటాడు చూడండి, రాత్రి పూట్ల ఎవడినన్నా చూడు వాడికి పోలీసు వచ్చినాడనే కనపడుతుంది. ఎందుకు వాడు దొంగ, వాడి బుద్ధి అంతా పోలీసు మీద ఉంటున్నాడు. వాడు ఎవడన్నా చూడలే, వాడు డ్రెస్ ఏముంటే పని లేదు, ఏమో మఫ్టీలో పట్టుకోవాలని తిరుగుతాడు ఎట్లా. ఆ విధంగా కాణుವಂತೆ విశ్వವಾಗಿಯೇ ಹೊರತೋರಿರುವ ಈ జగత్తుగా బయట తోరినబడి అంటాడు. పరబ్రహ్మము నಮಗೆ మాయవాగే కాణుತ್ತಿರುವುದು అంటాడు చూడండి. ఎట్లయితే దొంగవానికి ఎవరిని చూసినా పోలీసుడు అంటాడో అట్లే కనబడే ప్రపంచం అంతా కూడా పరమాత్మయమే ఉండేది. ఇది అయితే అది మనకు మాయ, ఏది కనపడినా మాయ. ఆ విధంగా తయారైన ఆదరే బ్రహ్మవే ఇదే, అయితే బ్రహ్మమే ఉండేది. మాయ ఎంబుదే ఇల్ల, మాయ అనేదే లేనే లేదు. ఎందుకంటే మాయ ఉంది అని చెప్పాలంటే పరమాత్మే ఉంటేనే మాయ ఉందని చెప్పేకొచ్చేది. మాయ లేదన్నా పరమాత్మ ఉండాలి, మాయ ఉందన్నా కూడా పరమాత్మే చెప్పాలా. అది తోరిక ఎಷ್ಟೇ ಎಂಬ నిశ్చిత విజ్ఞానం ఉంటుంದ್ರೆ సాక్. మరి కనపడుతుంది కదా అంటే తోపిక. ఇప్పుడు నీ నీడ నీకు కనపడుతుంది, సత్యమాది. మన నీడ మనకు కనపడుతుంది కదా, సత్యమా ఉంది. ఏం దాని నుంచి నీకేం భయము? ఇప్పుడు మనం పోతాడామప్పా, మన నీడ గలీజులో పడుతుంది అనుకోండి, ఏం మనకేమన్నా వాసన వస్తుందా, దాన్ని అంటుకుంటుందా? అది గలీజు దానికి అంటుకుంటుంది, అట్లుంటుంది. అది సత్యమైతే కదా అంటుకుంటుంది దానికి. అట్లా లేనిది అనేది గుర్తించేది రావాలన్నమాట. కనపడే విశ్వం అంతా కూడా సత్యం కాదు, దానికి ఆధారమైన పరమాత్మ మాత్రమే సత్యము అనేది రావాలి ఇక్కడ. విజ్ఞానం, నిశ్చిత విజ్ఞానం అంటే ఇంకా దాంట్లో కదలిక అనేది ఉండకూడదు, అనుభవ జ్ఞానము ఉన్నది. జ్ఞానం అందరికీ తెలుసు అంటే భగవంతుడు అంతటా ఉన్నాడని అందరికీ తెలుసు. అయితే అంతటా ఉన్నాడనే అనుభవం ఉండాలి నీకు, దాన్ని విజ్ఞానము అంటారు. అది ఎట్లుండాలా? నిశ్చితంగా ఉండాలా. ఏమో వాళ్ళు చెప్పినారప్ప మేము వింటాడాం అనొద్దండి, నిశ్చితమైన అనుభవం విజ్ఞానం ఉండాలా. కాబట్టి విశ్వవు తోరబారదేను అభిప్రాయం వల్ల ప్రపంచం కనపడకూడదు అనేది సంబంధం లేదు. కనపడి ఏం కనపడితే మాత్రం, ఇప్పుడు అంగీ దారాలు గుర్తించినాం కాబట్టి అంగీ కనపడకూడదు అన్నారు. కనపడితే మాత్రం ఏమి నీకు నొప్పి? ఏం కనపడతానంటావు? అంగీ కనపడితే ఏమన్నాను నువ్వు? ఇప్పుడు దారాలు ఉన్నాయనాల, అంతే కదా. వేరే ఏమన్నా అభిప్రాయం ఉందే? కనపడతాడు, అంగీ రూపంలో కనపడుతుంది. ఉండేది ఏంటి వాడ? దారాలే. అట్లా ప్రపంచం కనపడినా ఆ ప్రపంచం యొక్క సారము పరమాత్మే అనేది కావాలి. అది తోరుಕೊಳ್ಳಲಿ ನಾವು ಅದನ್ನು ತೋರಿಕೆ ಎಂದು ನಿಶ್ಚಯಿಸಿಕೊಂಡರೆ ವಿಶ್ವಮಾಯ ನಿವೃತ್ತವದು. కనపడినప్పటికీ కూడా ఇది కేవలం తోపిక, ఇందులో సత్యం లేదు. ఎట్లయితే మన ప్రతిబింబంలో సత్యం లేదో అట్లా కనపడే దాంట్లో కూడా సత్యం లేదు అని ఎవడు నిర్వహిస్తే అప్పుడు ఈ జగత్ అనే మాయ అనేది అప్పుడు నివృత్తి అవుతుంది. ఇది విశ్వమాయా నివృత్తి అంటే ఏమి? తన స్వరూపాన్ని తాను గుర్తిస్తే అప్పుడు మనకి ఈ జగత్తు యొక్క మాయ లేదా మోహం అనేది తొలగిపోతుంది. అట్లా గుర్తించకపోతే ఎప్పటికీ ఆ మోహం మాయలోనే చిక్కుని తనలాడుతూనే ఉంటాడు. ఈ మాయని ఎతకలేకపోయినట్లల్లా సిక్కుతామంట. పరమాత్మను ఎతకలేకపోతే అది మాయమవుతుందంట. అది ఇప్పుడు ప్రపంచంలో అవి ఉండా అని ఎతకలాడుతాను చూడండి. వీళ్ళు ఎంతవరకు ఇట్లాడితే ఇంకా లోనికి పోయేదనంటే వీళ్ళు ఎట్లే. అట్టే కాకుండా పరమాత్మ తిరిగినామంటే ఇవన్నీ ఒకటి మాయమైకుండా పోతాయంట అన్ని. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరమాత్మ చింతనలోనే, పరమాత్మ ధ్యానంలోనే వ్యవహారం చేసిన తప్పేం లేదు. పరమాత్మను గురించి పరమాత్మ ద్వారానే ఇదంతా ఉంది, పరమాత్మ నుంచి స్వతంత్రంగా లేదు అన్నాక ఎవరు చేస్తే నీకు వచ్చింది ఏముంది? ఇంకా అది మనకి దాని యొక్క అంట అనేది ఉండట్లేదు. కాబట్టి ఆ విధంగా విచారం చేసేది కావాలా అని చెప్పి చెప్పినాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజసీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.